లాస్ట్ బయోమాలిక్యూల్స్ biomolecules. Okay, right, sir. Bio means living అని కదమ్మా. బయో అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ అని, అండ్ అందులో ఉన్న మాలిక్యూల్స్. సో లివింగ్ ఆర్గానిజం లో మనకు ఉండే మాలిక్యూల్స్. ఓకే, లివింగ్ ఆర్గానిజం లో ఉండే మాలిక్యూల్స్ అంటే ఏంట్రా అంటే సార్, వీ కెన్ టేక్ ప్రోటీన్స్ కానీ మన బాడీలో ఉండే ప్రోటీన్స్ కానీ, అంటే లివింగ్ ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ తీసుకొచ్చాము ఇక్కడ. ప్రోటీన్స్, అలాగే విటమిన్స్, అలాగే కార్బోహైడ్రేట్స్. అలా మన బాడీలో ఏ మాలిక్యూల్స్ అయితే ఉంటాయో దే ఆర్ కాల్డ్ యాజ్ ఏంటమ్మా, బయోమాలిక్యూల్స్ అంటారు. ఓకే, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ కార్బోహైడ్రేట్స్ కానీ వాటి మెయిన్ గా జనరల్ గా దేనికి వాడతారు అంటే ఫర్ స్టోరేజ్ ఆఫ్ ఎనర్జీ అమ్మ. ఓకే, స్టోరేజ్ ఆఫ్ ఎనర్జీ. స్టోరేజ్ కొన్నిసార్లు ఎనర్జీ స్టోరేజ్ కి, కొన్నిసార్లు ఎనర్జీ ప్రొడక్షన్ కి రా. ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ ఎనర్జీ, మన బాడీలో జరిగే రియాక్షన్స్ కి కావాల్సిన ఎనర్జీ అన్ని కూడా వీటి నుంచి వస్తున్నా. ఫర్ ప్రొడక్షన్ అండ్ స్టోరేజ్ ఆఫ్ ఎనర్జీ, ఎనర్జీ స్టోరేజ్ కిందను, అలాగే ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే అండ్ జనరల్ గా మన బాడీలో జరిగే రియాక్షన్స్ కి టెంపరేచర్, pH వాల్యూ న్యూట్రల్ ఉండాలిరా. అండ్ ప్రెషర్ వచ్చేటప్పటికల్లా 1 atmosphere. మన బాడీలో జరిగే రియాక్షన్స్ టెంపరేచర్ వచ్చి బాడీ టెంపరేచర్, నాట్ రూమ్ టెంపరేచర్, 37 degrees centigrade. 37 degrees centigrade అమ్మా. రైట్ సార్, మనకి మెయిన్ గా గుర్తుంచుకునేది ఏంటంటే అమ్మా, ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. చూడండి, జాగ్రత్త చూసుకోండి అమ్మా, ఇంపార్టెంట్ రా. మన బాడీలో జరిగే రియాక్షన్స్ అమ్మా. మన బాడీలో జరిగే కొన్ని రియాక్షన్స్ ఎండర్జోనిక్ అంటారు. ఎండర్జోనిక్ అంటే నథింగ్ బట్ ఎండోధర్మిక్. మీకు అర్థమయ్యే భాష అయితే ఎండోధర్మిక్ అమ్మ. ఓకే, ఎండర్జోనిక్ అంటే ఎండోధర్మిక్. ఓకే, అలాగే వాటి యొక్క ఆ రియాక్షన్స్ యొక్క డెల్టా జీ వాల్యూ, గ్రేటర్ దాన్ జీరో అమ్మ. గ్రేటర్ దాన్ జీరో అంటే దట్ రియాక్షన్స్ ఆర్ నాన్ స్పాంటేనియస్. ఆ రియాక్షన్స్ అన్ని ఏంటమ్మా, నాన్ స్పాంటేనియస్ అంటే రియాక్షన్ జరగవు. కానీ మన బాడీలో రియాక్షన్ జరుగుతున్నాయి లేవా? జరుగుతున్నాయి. ఎందుకు సార్ అంటే దీస్ రియాక్షన్స్ ఆర్ కపుల్డ్ విత్, అంటే కపుల్డ్ అంటే వేరే దాంతో కంబైన్ అవ్వడం. కపుల్డ్ విత్ ది రియాక్షన్స్ which are having exergonic అంటే మన మామూలు పెట్టి ఎండోధర్మిక్ అంటాం. ఓకే, టెంపరేచర్ అయ్యి ఇక్కడ ఎనర్జీ పరంగా అంటాం కాబట్టి ఎండర్జోనిక్, ఇది ఎక్సర్జోనిక్. అండ్ డెల్టా జీ వాల్యూ లెస్ దాన్ జీరో. ఏ రియాక్షన్స్ కి అయితే నాన్ స్పాంటేనియస్ అయి ఉంటాయో ఆ రియాక్షన్స్ అన్ని కూడా దే ఆర్ కపుల్డ్ విత్, అంటే ఈ రియాక్షన్ తో పాటు కలిసి ఉంటాయి. ఆటోమేటిక్ గా ఏమైంది, ఇట్ బికమ్ స్పాంటేనియస్ అమ్మ. ఒక నాన్ స్పాంటేనియస్ రియాక్షన్ ని అంటే మనం ఏం చేయగల ఆటోమేటిక్ బాడీలో అమ్మా, మనం ఒక నాన్ స్పాంటేనియస్ రియాక్షన్ ఒక స్పాంటేనియస్ రియాక్షన్ తో కలిసి ఓవరాల్ గా రెండు రియాక్షన్స్ యొక్క డెల్టా జీ వాల్యూ చూసుకుంటే లెస్ దాన్ జీరో వచ్చిద్దమ్మా. అలా వచ్చినప్పుడు ద రియాక్షన్ బికమ్ స్పాంటేనియస్ అంటారా. సో ఇలాగా మనకి బాడీలో కొన్ని రియాక్షన్స్ ఎక్సర్జోనిక్ ఉంటాయి, కొన్ని ఎండర్జోనిక్ ఉంటాయి అమ్మా. ఎండర్జోనిక్స్ ఆర్ నాన్ స్పాంటేనియస్, బట్ వెన్ దే కపుల్డ్ విత్ అంటే దాంతో అలాంగ్ విత్ ది ఈ రియాక్షన్స్ తో పాటు ఈ రియాక్షన్ కూడా కలిసి ఉంటాయి. ఆటోమేటిక్ గా దీని వల్ల దిస్ రియాక్షన్ బికమ్ స్పాంటేనియస్ అంటారమ్మా. దట్ రియాక్షన్ బికమ్ స్పాంటేనియస్ అంటారా. ఓకే, అది ఒకటి గుర్తుంచుకోవాలి. అండ్
అలాగే ఫోటోసింథసిస్ అడుగుతాడమ్మా. ఫోటోసింథసిస్ రా. ఫోటోసింథసిస్ జరిగే రియాక్షన్స్ 6CO2 plus 6H2O gives rise to C6H12O6 plus 6CO plus 6O2 plus 6O2. ఇది in the presence of sunlight photosynthesis. And number of moles అడుగుతాడు. Carbonic oxygen state +4, carbonic oxygen state 0 రా. కార్బనిక్ ఆక్సిజన్ స్టేట్ 0. ఓకే, మిగతా ఏ ఆక్సిజన్ స్టేట్ మారవరా అంటే -2. ఇక్కడ కార్బన్ -2, ఇది కూడా -2, -2, 0 అది మనం పక్కన పెట్టి ఇది చూద్దాం. చేంజ్ ఇన్ ఆక్సిజన్ స్టేట్ 4, అలాంటి 6 కార్బన్స్ ఉన్నాయిరా. 6 కార్బన్స్ టోటల్ 24. సో మనకి ఎప్పుడైనా సరే ఈక్వల్ వెయిట్ ఆఫ్ అంటే గ్లూకోజ్ అని అలా అడిగినప్పుడు మాలిక్యులర్ వెయిట్ బై 4 అంటే ఇక్కడ వచ్చేటట్లు ఒకటే కాబట్టి ఇలా రాసేటప్పుడు చేంజ్ వచ్చి +4. సో ఈక్వల్ వెయిట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యులర్ వెయిట్ బై 4, మాలిక్యులర్ వెయిట్ బై 4. అదే మనకి రియాక్షన్ రివర్స్ జరుగుతుందమ్మా. రియాక్షన్ రివర్స్ జరుగుతుంది. చేంజ్ ఇన్ ఆక్సిజన్ స్టేట్ 4, బట్ హౌ మెనీ కార్బన్స్? 6 కార్బన్స్. సో 24. అప్పుడు ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ ఇస్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ బై 24 అమ్మా. సో క్వశ్చన్ లో ఏం అడిగాడో చూసుకోండి. అలాగే మోల్స్ పరంగా కూడా అడుగుతాడమ్మా. మోల్స్ పరంగా కూడా అడుగుతాడు. అండ్ ఇక్కడ హౌ మచ్ ఎనర్జీ విల్ బి అని చెప్పారు. ఇక్కడ డెల్టా హెచ్ వాల్యూ పాజిటివ్ అమ్మా. పాజిటివ్ అందుకని సన్లైట్ నుంచి ఎనర్జీ తీసుకుంటుందిరా. నియర్లీ 2880 అమ్మా. వాల్యూ అని గుర్తుంచుకోవాల్సిన లేదురా. జస్ట్ 2880 గుర్తుంచుకున్నా పర్లేదు, అడగడేమి. రైట్, ఇది ఏంటమ్మా ఫోటోసింథసిస్. అదే మనకి సేమ్ ఇదే రియాక్షన్ రివర్స్ ఆక్సిడేషన్ ఆఫ్ గ్లూకోజ్ మన బాడీలో జరిగేదమ్మా. మన బాడీలో జరిగేది మనం తిన్న దాంట్లో గ్లూకోజ్ ఉంటుంది. ఆ గ్లూకోజ్ సేమ్ మొత్తం అంతా రాయట్లేదు కనుక మళ్ళీ 6 moles of O2 తో రియాక్షన్ జరిగి ఇవన్నీ హౌ మచ్ ఎనర్జీ విల్ బి రిలీజ్ 2880 kilojoules of energy will be released. 2880 of energy will kilojoules of energy will be released. ఆ వచ్చిన ఎనర్జీ అనేది మనకి వేరే రియాక్షన్ జరగటానికి అందులో ఏంట్రా అంటే ఎడినోసిన్ డైఫాస్ఫేట్ అని ఇవన్నీ వస్తాయేమో మళ్ళీ మనకి న్యూక్లిక్ యాసిడ్ శాఖలో వస్తారా. ఎడినోసిన్ డైఫాస్ఫేట్ ప్లస్ ఫాస్ఫారిక్ యాసిడ్ గివ్స్ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఏడిపి నుంచి ఏటీపీకి మారిద్దిరా. ఏడిపి నుంచి ఏటీపీకి మారిద్దమ్మా, గుర్తుంచుకోవాలరా. ప్లస్ వాటర్ మాలిక్యూల్స్ వస్తాయి. ఎడినోసిన్ డైఫాస్ఫేట్ నుంచి ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఫర్ 1 mole of glucose ఆక్సిడైజ్ చేయడానికి అంటే మనకి ఎంతైతే ఎనర్జీ వచ్చిందో ఆ ఎనర్జీ అంతా కూడా 36 moles of ADP will be absorbed. We get 36 moles of ATP, 36 moles of water. అంటే 1 mole of glucose నుంచి కంబషన్ జరిగినప్పుడు మనకు ఎంతైతే ఎనర్జీ వచ్చిందో ఆ ఎనర్జీ అంతా కన్స్యూమ్ అవడానికి we require 36 ADP. అడుగుతారా how many moles of ADP will be required to convert or the how much 36 moles of ADP will be absorbed 1 mole of glucose combust చేసినప్పుడు వచ్చిన ఎనర్జీ అవి అడుగుతారు మన నెంబర్ ఆఫ్ మోల్స్. దాని నుంచి మనకి మామూలుగా గ్లూకోజ్ మాలిక్యులర్ వెయిట్ 180 కాబట్టి 36 మోల్స్. దీని వెయిట్ అడగడమ్మా. ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ వెయిట్ అడగదు. మీరు గుర్తుంచుకోవాల్సిన 1 mole of glucose వచ్చిన ఎనర్జీ will convert 36 moles of ADP to 36 moles of ATP. అదొక్కడు గుర్తుంచుకుంటే చాలురా. ఇది మనకి ఏంట్రా అంటే అమ్మా
జనరల్ గా జరిగే జస్ట్ మొత్తం బయోమాలిక్యూల్ స్టార్టింగ్ ఏం జరుగుతుంది ఏంటి, రైట్. ఇందులో మనం అన్ని వన్ బై వన్ నేర్చుకుంటామా? ఓకే. ఇందులో ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఇంపార్టెంట్ అమ్మా. ఇందులో అడుగుతాడు గ్లూకోజ్, ఫ్రక్టోజ్ స్ట్రక్చర్స్, అలాగే మనకి సుక్రోజ్ స్ట్రక్చర్స్ ఇవన్నీ అడుగుతాడు. కార్బోహైడ్రేట్స్ లో మనకి ఇబ్బంది పెట్టేది ఓన్లీ స్ట్రక్చర్స్. ఏ స్ట్రక్చర్ ఎలా ఉందనేది వీ హ్యావ్ టు రిమెంబర్ అమ్మా, గుర్తుంచుకోవాలి జాగ్రత్తగా. ఓకే, కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి, అవి చెప్తాను రా. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా సార్ కార్బోహైడ్రేట్స్ ఫస్ట్ మనకి కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ అంటే పూర్వకాలం ఓల్డెన్ డేస్ లో కార్బో అంటే కార్బన్, హైడ్రేట్స్ అంటే వాటర్ మాలిక్యూల్స్ కదమ్మా. కార్బన్ వాటర్ మాలిక్యూల్ అంటే జనరల్ గా ఇదివరకు అమ్మా, ఇప్పుడు కాదా, ఇదివరకు ఇలా అనేవాళ్ళు. కార్బోహైడ్రేట్స్ అంటే ఇలా ఉండాలి, కార్బన్ యొక్క హైడ్రేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ C6H12O6, కార్బన్ 6H2O taken 6. అమ్మా ఈ రెండు ఈక్వల్ అని రూల్ ఏం లేదు, జనరల్ చెప్తారు అంతే. అలాగే సుక్రోజ్ C12H22O11, C12H2O taken 11 times, H2O taken 11 times. అంటే జనరల్ గా ఇలా ఉంటే వాటి కార్బోహైడ్రేట్స్ అనేవాళ్ళమ్మా. కానీ సార్ ఎక్సెప్షన్స్ ఉన్నాయిరా. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ when you take acetic acid తీసుకున్నాం అనుకో అమ్మా, can be written as C2H2O taken twice. లేదు ఫార్మాల్డిహైడ్ తీసుకో, ఫార్మాల్డిహైడ్ అవునా, బట్ దీస్ ఆర్ నాట్ కార్బోహైడ్రేట్స్. ఇవి కార్బోహైడ్రేట్స్ కాదమ్మా. అంటే కార్బోహైడ్రేట్స్ అంటే ఎనర్జీ రావటం ఇవన్నీ ఉంటాయి కదమ్మా, కార్బోహైడ్రేట్స్ కాదు. అలాగే ఇంకోటి వచ్చేటప్పటికల్లా అమ్మా మనకి రామ్నోజ్ అని ఉంటది. రామ్నోజ్ అమ్మ, రామ్నోజ్ దాని ఫార్ములా ఏంట్రా అంటే C6H12O5, C6H12O5. గుర్తుండాలి, ఫార్ములాస్ గుర్తుండాలి, అడుగుతాడురా. ఓకే, రామ్నోజ్ C6H12O5. మరి దీన్ని ఈ స్ట్రక్చర్ లో రాయలేం కదమ్మా. ఓకే, ఇది మనకి ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ CxH2O taken y times ఫార్ములా లేదురా. కాబట్టి కార్బోహైడ్రేట్స్ కాదా అంటే ఇది కార్బోహైడ్రేట్. కాబట్టి సార్ మనకి ఈ ఫార్ములా ఉంటేనే కార్బోహైడ్రేట్ అనేది రాంగ్ అమ్మా. సో ఇది రాంగ్. తర్వాత ఏం చేశారా అంటే ఇట్ ఇస్ ఏ కార్బోహైడ్రేట్ అంటే ఏంట్రా అంటే ఇట్స్ ఏ పాలీహైడ్రాక్సీ గ్రూప్. అంటే OH గ్రూప్స్ ఉండాలి. అండ్ ఇట్ మేబీ ఆల్డిహైడ్ అయినా ఉండొచ్చు, ఆర్ కీటోన్ అయినా, either aldehyde or ketone. Polyhydroxy aldose or polyhydroxy ketone containing minimum 1 chiral carbon. Minimum 1 chiral carbon. Chiral carbon anna we can also call as asymmetric carbon. Chiral carbon anna asymmetric carbon anna ఒకటే. అంటే chiral carbon అంటే carbon connected to 4 different groups అమ్మా.
4 different groups. మనం తీసుకున్న కాంపౌండ్ లో ఉన్న ఏదో ఒక కార్బన్ రా, ఏదో ఒకటి మొత్తం టోటల్ లో ఎన్ని కార్బన్స్ ఉన్నా అందులో ఒక కైరల్ కార్బన్ ఉంటే we called as అప్పుడు కార్బోహైడ్రేట్స్. ఇట్స్ ఏ పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ or ketones containing minimum 1 chiral carbon is called as carbohydrates అంటారమ్మా. is called as carbohydrates. ఈ కార్బోహైడ్రేట్స్ ని మా ఆల్డిహైడ్ గ్రూప్ ఉందనుకోరా, దాన్ని ఆల్డోస్ అంటారు. ఆల్డోస్. కీటో గ్రూప్ ఉందనుకో, మనం తీసుకున్న కార్బోహైడ్రేట్ లో కీటో గ్రూప్ ఉందంటే కీటోస్ అంటారమ్మా. ఆల్డోస్, కీటోస్. ఓకేనా, ఆల్డోస్ కీటోన్స్ అంటారమ్మా. అందులో మన ఆల్డోస్ కీటోన్స్, కీటోస్ రా. సార్ ఇందులో మనకి ఏంట్రా అంటే ఉన్న కార్బన్స్ బట్రా. ఓకేనా, ఆ కార్బోహైడ్రేట్స్ హైడ్రాలసిస్ జరిగిన తర్వాత వచ్చే ప్రొడక్ట్స్ బట్టి దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్ రా. ఉన్న కార్బోహైడ్రేట్స్ ని వాటి యొక్క హైడ్రాలసిస్ చేసిన తర్వాత వచ్చే ప్రొడక్ట్స్. ఫస్ట్ వన్ monosaccharides. Monosaccharides. What do you mean by saccharide? Saccharide అంటే ఏంట్రా అంటే సాక్రైడ్ అంటే ఇదిరా, మోనోసాక్రైడ్. సాక్రైడ్ అంటే స్వీట్ అమ్మ, స్వీట్ ఇన్ టేస్ట్. జనరల్ గా స్వీట్ అంటే స్వీట్ టేస్ట్ అనేది మనకి స్వీట్ ఉంటుంది కాబట్టి దాన్ని సాక్రైడ్. మోనోసాక్రైడ్స్ అంటే ఏంటి సార్ అంటే ఏ కార్బోహైడ్రేట్స్ అయితే which does not undergo further hydrolysis, which does not undergo further hydrolysis. మళ్ళీ ఆ కార్బోహైడ్రేట్ హైడ్రాలసిస్ చేస్తే మళ్ళీ ఇంకో కార్బోహైడ్రేట్ అంటే అదేంటి సార్, కార్బోహైడ్రేట్స్ ని హైడ్రాలసిస్ చేసినప్పుడు మళ్ళీ కొత్త కార్బోహైడ్రేట్స్ వస్తాయి కానీ which does not undergo hydrolysis. ఇంకా మళ్ళీ ఫర్దర్ గా హైడ్రాలసిస్ జరిగి ఇంకో కార్బోహైడ్రేట్ రాకూడదమ్మా. అలాగా ఉన్నదాన్ని మోనోసాక్రైడ్స్ అంటారు. ద కార్బోహైడ్రేట్ which does not undergo hydrolysis, which does not undergo hydrolysis. హైడ్రాలసిస్ ఫర్దర్ గా జరగకపోతే అలాంటివి మనకి దగ్గర 20 మోనోసాక్రైడ్స్ ఉన్నాయమ్మా. మనకి అన్ని అవసరం లేదురా, మనకి మాక్సిమం 1-2 ఉంటాయి అంతే అమ్మా. మాక్సిమం 1-2 ఉంటాయి. ఓకే, ఏంటి సార్ అక్కడ చూడండి మనకి అంతే లేదా, చూడమ్మా సార్. మనం తీసుకున్న కార్బోహైడ్రేట్ లో 3 కార్బన్స్ ఉన్నాయనుకోమా. ఎన్ని కార్బన్స్ రా? 3 కార్బన్. అందులో OH ఉండాలి, ఆల్డిహైడ్ అని ఉండాలి, కీటోన్ అని ఉండాలి. కంపల్సరీ చెప్పాను కదమ్మా, కార్బోహైడ్రేట్ అంటే OH కంపల్సరిగా OH ఉండాలి, ఏదర్ ఆల్డిహైడ్ గాని కీటో గాని ఉండాలి. ఏదర్ ఆల్డిహైడ్ గాని కీటో గ్రూప్ ఉంటేనే ఈ కాల్డ్ యాస్ కార్బోహైడ్రేట్ అంటారమ్మా. అండ్ ఒక కార్బన్ ఆప్టికల్లీ యాక్టివ్ అయి ఉండాలి. మళ్ళీ ఒక కార్బన్ ఏ ఉండాలి, ఆప్టికల్లీ యాక్టివ్. 3 కార్బన్స్ ఉన్నాయి. 3 కార్బన్స్, అందులో ఒక ఆల్డిహైడ్ తీసుకున్నామమ్మా. ఒకటి ఆల్డిహైడ్, ఇంకోటి తీసుకో, నీ ఇష్టం కదమ్మా. ఇంకోటి కదరా, ఇంకోటి ఏదో తీసుకోవచ్చుగా. ఇలాగా ఇలా ఉంటే దాని ఆల్డిహైడ్ ఉంటే వి కాల్డ్ యాస్ ఆల్డో ట్రయోస్ అంటారు. ఆల్డో ట్రయోస్. ఆల్డిహైడ్ 3 కార్బన్స్ ఉన్నాయి, ఆల్డిహైడ్ 3 కార్బన్స్. అదే మనకి కీటో గ్రూప్ ఉందనుకోమ్మా. ఇష్టం ఏదో ఒకటి, ఏదైనా పెట్టుకోవచ్చమ్మా. ఆల్డిహైడ్ అది కార్బన్. ఓకే సార్, అప్పుడు మరి ఏమంటారా, కీటో గ్రూప్ ఉంది కాబట్టి ఆల్డో కీటో ఆల్డో కదా కీటో కదమ్మా, కీటో ట్రయోస్ అంటారు. వి కాల్డ్ యాస్ కీటో ట్రయోస్ అంటారు. కీటో ట్రయోస్, ఆల్డో ట్రయోస్, కీటో ట్రయోస్. సార్ ఇందులో మనకి నెంబర్ ఆఫ్ కైరల్ కార్బన్స్ అమ్మా.
నెంబర్ ఆఫ్ కైరల్ కార్బన్స్ ఎన్ని ఉంటాయా అంటే ఆల్డో ట్రయోజ్ 3 వస్తాయమ్మా ఒకటి. అలాగే ఇక్కడైతే కైరల్ కార్బన్స్ సారీ ట్రయోజ్ రాదురోయ్, ట్రయోజ్ రాదమ్మా. ఎందుకంటే మనకి కీటో గ్రూప్ ఉండి మళ్ళీ ఆల్డిహైడ్ ఉండాలి కదా, లేదా ట్రయోజ్ రాదమ్మా, ట్రయోజ్ రాదులేరా, కీటో ట్రయోజ్ రా 3 కార్బన్స్ ఉన్నది రాదమ్మా. ఓకే, సో ఇక్కడ ఏం ఉండదురా. అదే 4 ఉన్నాయనుకోమ్మా ఆల్డో టెట్రోజ్ అంటారు. ఆల్డో టెట్రోజ్, ఆల్డో టెట్రోజ్. ఎందుకని సార్ పాలీహైడ్రాక్సీ కీటోన్ అన్నాడు. పాలీహైడ్రాక్సీ అంటే కంపల్సరిగా OH ఎక్కువ ఉండాలమ్మా. ఓకే, అలాంటి అన్స్టేబుల్ ఇక్కడ ఫామ్ అవ్వదు. సో ట్రయోజ్ అనేది ఫామ్ అవ్వదని గుర్తుంచుకోండి అమ్మా. అలాగే టెట్రోజ్ కైరల్ కార్బన్స్ టు ఇక్కడ వచ్చేటప్పటికల్లా కీటో టెట్రోజ్ అంటారమ్మా. కీటో టెట్రోజ్, కీటో టెట్రోజ్. అలాగే మనం గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే ఎన్ని కైరల్ కార్బన్స్ ఉంటాయి అది గుర్తుంచుకోవాలమ్మా. నెంబర్ ఆఫ్ కైరల్ కార్బన్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఆప్టికల్ ఐసోమర్స్. ఆప్టికల్ ఐసోమర్స్ అంటే 2n, కైరల్ కార్బన్స్ 2, 4 అలాగే. సో ఇక్కడ మనం అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఆల్డో టెట్రోజా, ఆల్డో ట్రయోజా అవి అడుగుతారమ్మా. అందులో మనకి స్టార్టింగ్ ఆల్డోస్ అంటే ఆల్డోస్ రావాలి అంటే మినిమం 3 కార్బన్స్ ఉండాలి. అలాగే కీటోస్ రావాలి అంటే కార్బోహైడ్రేట్స్ కీటోస్ రావాలంటే మినిమం 4 కార్బన్స్ ఉండాలి. అండ్ ఆప్టికల్ ఐసోమర్స్ వచ్చేటప్పటికల్లా ట్రయోజ్ నుంచి 1, 2, 3, 4, 5, 6 అని పెట్టుకుంటే ఓకే, ఇన్ని కార్బన్స్ అయినా ఉండొచ్చు కానీ ఫర్దర్ గా హైడ్రాలసిస్ జరగకూడదు, అదొకటి. ఓకే, అలాగే అంతేనమ్మా. ఇందులో మనకి మెయిన్ గా అడిగేది ఏంటంటమ్మా గ్లూకోజ్ ఒకటి, మనకి గుర్తుంచుకోవాల్సిన గ్లూకోజ్ ఒకటి, ఫ్రక్టోజ్ ఒకటి, అలాగే గ్యాలక్టోజ్ అమ్మ, గ్యాలక్టోజ్. ఓకే, ఇలా డిఫరెంట్ మోనోసాక్రైడ్స్ ఉంటాయి. అలాగే సార్ డైసాక్రైడ్స్ అంటారమ్మా, డైసాక్రైడ్స్. అండ్ దానికి ఇంకోటి ఓలిగోసాక్రైడ్స్, ఓలిగోసాక్రైడ్స్. సార్ ఏ కార్బోహైడ్రేట్ ని హైడ్రాలసిస్ చేసినప్పుడు 2 మోనోసాక్రైడ్స్ వస్తాయో, ఏ కార్బోహైడ్రేట్ అయితే హైడ్రాలసిస్ చేసినప్పుడు 2 మోనోసాక్రైడ్స్ వస్తాయో దాన్ని డైసాక్రైడ్స్ అంటారు. ఏ కార్బోహైడ్రేట్ ని హైడ్రాలసిస్ చేసినప్పుడు 3 to 10 వస్తాయో దే ఆర్ కాల్డ్ యాజ్ ఓలిగోసాక్రైడ్స్ అంటారమ్మా. దే ఆర్ కాల్డ్ యాజ్ ఓలిగోసాక్రైడ్. ఫర్ ఎగ్జాంపుల్ if you take sucrose C12H22O11, when it undergo hydrolysis చేసినప్పుడు we get C6H12O6 plus C6H12O6. ఒకటి గ్లూకోజ్, ఒకటి ఫ్రక్టోజ్ అమ్మా, ఒకటి గ్లూకోజ్ ఇంకోటి ఫ్రక్టోజ్. అలాగే ఇఫ్ ఇట్ అండర్గో లాక్టోజ్ అమ్మా, లాక్టోజ్. ఓకే, లాక్టోజ్ ని హైడ్రాలసిస్ చేసామనుకో అమ్మా, when lactose undergo hydrolysis మనకు వచ్చే ప్రొడక్ట్స్ ఏంట్రా అంటే గుర్తుండాలిరా, ఇవన్నీ తప్పదురా. ఓకే, అదే లాక్టోజ్ చేసామనుకో అమ్మా we get గ్లూకోజ్ ప్లస్ గ్యాలక్టోజ్, గ్లూకోజ్ ప్లస్ గ్యాలక్టోజ్. అదే మాల్టోజ్ చేసామనుకో అమ్మా, మాల్టోజ్ హైడ్రాలసిస్ చేసామనుకో we get 2 moles of glucose, 2 moles of glucose. ఏ ప్రొడక్ట్స్ వస్తున్నాయని గుర్తుంచుకోవాలిరా. అలాగే ఓలిగోసాక్రైడ్స్ మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయమ్మా, మన NCERT టెక్స్ట్ బుక్ లో లేవు కానీ మనం అడిగితే అడగచ్చు ఛాన్సెస్ ఉన్నాయిరా. ఓకే, కాబట్టి గుర్తుంచుకోండమ్మా. రాఫినోజ్ ని హైడ్రాలసిస్ చేసినప్పుడమ్మా, రాఫినోజ్ ని ఫార్ములా 3 టైమ్స్ ఉంటుంది అంతే. రాఫినోజ్ ని హైడ్రాలసిస్ చేసినప్పుడు we get గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ప్లస్ గ్యాలక్టోజ్ అమ్మా, గ్యాలక్టోజ్.
అదే ఇంకోటి ఉందిరా which is called as జెనిటోస్ అంటారమ్మా. జెనిటోస్ when it undergo hydrolysis, జెనిటోస్ హైడ్రాలసిస్ చేసినప్పుడు we get 2 moles of glucose plus 1 mole of fructose. 1 mole of fructose. అది మనకి ఏంటంటే ఓలిగోసాకరైడ్స్. కానీ డైసాకరైడ్స్ కూడా ఓలిగోసాకరైడ్స్ అంటారమ్మా. అంటే హైడ్రాలసిస్ చేసినప్పుడు ఎలాంటి కార్బోహైడ్రేట్ రాకపోతే మోనోసాకరైడ్స్ 2 నుంచి 10 దాకా అంటాడు. ఉంటే మనం సెపరేట్ చేశారన్నమాట. 2 ని డైసాకరైడ్స్, 3 ని ట్రైసాకరైడ్స్ అలాగా. అందుకని ఎక్కువ ఉంటే పాలీసాకరైడ్ ఓలిగోసాకరైడ్. అలా కాకుండా సార్ మూడో కేటగిరీ వచ్చేటప్పటికల్లా పాలీసాకరైడ్ అంటారమ్మా. మూడోది వచ్చి పాలీసాకరైడ్. పాలీసాకరైడ్ అంటే which undergo hydrolysis to give n number of n number of monosaccharides. n number of monosaccharides ఇన్నేనే రావచ్చమ్మా. ఎగ్జాంపుల్ స్టార్చ్ రా. ఎగ్జాంపుల్ స్టార్చ్ అమ్మా. starch, we get n moles of glucose. n moles of glucose in polymer. సో అలాగా మనకి ఏంటంటే ఇచ్చిన పాలిమర్ ఇచ్చిన కార్బోహైడ్రేట్ అనేది మోనోహైడ్రేట్ డైఆక్సా ఓలిగోసాకరైడ్స్ పాలీసాకరైడ్స్ అని తెలుసుకోవాలరా. మోనోసాకరైడ్ అంటే which does not undergo further hydrolysis. హైడ్రాలసిస్ ఫర్దర్ గా జరగకూడదు. అందులో 3 కార్బన్స్ ఉంటే ఆల్డో టెట్రోజ్, లేదా ఆల్డిహైడ్ ఉంటే ఆల్డోస్ అని, కీటో గ్రూప్ ఉంటే కీటో గ్రూప్ అని. అలాగే మనకి 3 నుంచి లెక్కేసుకుంటాం. ఆల్డోస్ వచ్చేటప్పటికి 3 నెంబర్ ఆఫ్ 3 కార్బన్స్ స్టార్ట్ అయింది. కీటోస్ వచ్చేటప్పటికల్లా 4 నెంబర్ ఆఫ్ కార్బన్ నుంచి స్టార్ట్ అయింది. అలాగే ఆప్టికల్ ఐసోమర్స్ ఎన్ని అది చూసుకోవాలి ఒకసారి, రైట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి based on the carbohydrates which are obtained, hydrolysis చేసిన తర్వాత ఆ వచ్చిన కార్బోహైడ్రేట్స్ యొక్క నెంబర్ బట్టి దే ఆర్ కాల్డ్ యాజ్ మోనోసాకరైడ్స్, డైసాకరైడ్స్ అలా అంటాం. అలా కాకుండా ఇంకోటి బేస్డ్ ఆన్ దేర్ రెడ్యూసింగ్ నేచర్ అమ్మ. రెడ్యూసింగ్ నేచర్, బేస్డ్ ఆన్ రెడ్యూసింగ్ నేచర్ నుండి ఓకే దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. ఏంటి సార్ అంటే రెడ్యూసింగ్ షుగర్స్. మా షుగర్స్ అన్నా సాకరైడ్స్ అన్నా కార్బోహైడ్రేట్స్ అన్నా జనరల్ గా ఒకటేరా, రెడ్యూసింగ్ షుగర్స్ అంటారమ్మా. వాట్ ఆర్ మీన్ బై రెడ్యూసింగ్ షుగర్స్? రెడ్యూసింగ్ షుగర్స్ అంటే ఏంట్రా అంటే మనకి which reacts with Tollens reagent and failing solution అమ్మా. ఫెయిలింగ్ సొల్యూషన్ తోను టోలెన్స్ రియేజెంట్. టోలెన్స్ రియేజెంట్ అయితే వైట్ మెటాలిక్ సిల్వర్ అమ్మ. వైట్ మెటాలిక్ సిల్వర్. ఓకే, సిల్వర్ మిర్రర్ టెస్ట్ అంటారు. ఓకే, ఆల్డిహైడ్స్ ఇస్తాయని చెప్పాను నేను ఫస్ట్ ఇయర్ లో. ఓకే, సెకండ్ ఇయర్ లో ఆల్డిహైడ్స్. ఫెయిలింగ్ సొల్యూషన్ లో అయితే we get రెడ్ కలర్ ప్రెసిపిటేట్ ఆఫ్ CuO అని చెప్పాను రా. రెడ్ కలర్ ప్రెసిపిటేట్ ఆఫ్ CuO మనకి those compounds containing aldehydes and ketones and hydrogen connected to triple bond carbon. Those compounds which contain CHO gani, CO group gani or hydrogen connected to triple bond carbon will give, of course, exception inkoti formic acid amma. Exception formic acid. ఇవన్నీ కూడా they will react with Tollens reagent and failings. అలాగే ఏ షుగర్స్ అయితే అంటే ఏ మోనోసాకరైడ్స్ ఇది మోనో ఏవైనా సరే ఏవైతే మనకి రియాక్ట్ అవుతాయో వాటిని రెడ్యూసింగ్ షుగర్స్ అంటారమ్మా. ఇందులో ఆల్ మోనోసాకరైడ్స్ మనకున్న ప్రతి మోనోసాకరైడ్ కీటోన్స్ రావు.
all monosaccharides, all monosaccharides and disaccharides, all monosaccharides and disaccharides except sucrose, except sucrose. Sucrose కాకుండా మనకున్న all monosaccharides and all disaccharides will exhibit or will act called as reducing sugars అంటారమ్మా. వాటిని రెడ్యూసింగ్ షుగర్. వెంటనే మనకి డౌట్ వచ్చింది, సార్ ఫ్రక్టోజ్ కానీ మరి కీటోజ్ అన్నాం కదా మీరు, కీటో గ్రూప్ అనేది డస్ నాట్ రియాక్ట్ విత్ ఫెయిలింగ్ సొల్యూషన్ అని చెప్పాను కదా సార్. ఫెయిలింగ్ సొల్యూషన్ తో టోలిన్స్ తో రియాక్ట్ అవ్వకూడదు. బట్ ఏంట్రా అంటే ఇక్కడ కీటోజ్ అనేది మనకి అండర్గో రీఅరేంజ్మెంట్ రియాక్షన్ చెప్తారు మనకి. రీఅరేంజ్మెంట్ జరిగింది. ఆ రీఅరేంజ్మెంట్ జరిగినప్పుడు ఇట్ విల్ కంటైన్ ఆల్డిహైడ్ గ్రూప్, ఆల్డిహైడ్ గ్రూప్. దాన్ని మళ్ళీ బ్యాన్ బ్యార్లీ ఎకిన్సన్స్ రీఅరేంజ్మెంట్ పెడుతుంటూ చెప్తాను. ఆ రీఅరేంజ్ వల్ల అంటే మోనోసాక్రైడ్స్ అన్ని కూడా ఆల్డిహైడ్స్ అవని కీటోన్స్ అవని అవి రీఅరేంజ్మెంట్ జరుగుతాయి. ఆ రీఅరేంజ్మెంట్ వల్ల ప్రతి దాంట్లో ఆల్డిహైడ్ గ్రూప్ వచ్చింది. దానివల్ల ఎవ్రీవేర్ ఇట్ యాక్ట్ యాజ్ ఏ రెడ్యూసింగ్ షుగర్. దో ఇట్ కంటైన్ కీటో గ్రూప్, ఇట్ యాక్ట్ యాజ్ ఏ రెడ్యూసింగ్ షుగర్ బికాస్ ఆఫ్ రీఅరేంజ్మెంట్. అలాగే డైసాక్రైడ్స్ కూడా అన్నిట్లో ఉంటాయమ్మా. సుక్రోజ్ వచ్చేటప్పటికల్లా ఏంటంటే ఎందుకని ఉండొస్తారంటే సుక్రోజ్ అంటే గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్, గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్. అక్కడ గ్లూకోజ్ లో ఉన్న ఆల్డిహైడ్ గ్రూప్ మనకి పోయిద్రా లింక్ ఏర్పడినప్పుడు, ఈ రెండింటి మధ్య లింక్ ఏర్పడినప్పుడు ఆల్డిహైడ్ గ్లూకోజ్ ఉన్న ఆల్డిహైడ్ గ్రూప్ బాండింగ్ ఇన్వాల్వ్ అయింది. కాబట్టి ఆల్డిహైడ్ గ్రూప్ బయటికి పోయిద్రా. అదే బయటపడడం అంటే ఐ మీన్ లింక్ లో పోయింది, వేరే ఫామ్ గా ఫామ్ అయింది. అందుకని డస్ నాట్ యాక్ట్ యాజ్ ఏ షుగర్ ఇంట్రా రెడ్యూసింగ్ షుగర్. తర్వాత వస్తున్న లింకేజ్ ఎక్కడ వచ్చిందని ప్రెసెంట్ మీరు all monosaccharides and disaccharides except sucrose will act as ఏంటమ్మా reducing sugars. అండ్ ఇంకా మనం ఇంకా ఇవి కాకుండా రిమైనింగ్ అంటే పాలీసాక్రైడ్స్, పాలీసాక్రైడ్స్ అలాంటి ఇంకా ఆల్ పాలీసాక్రైడ్స్ ఆర్ నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ రా. ఇంకా ఆలోచించకూడదురా, ఆల్ నాన్ రెడ్యూసింగ్ షుగర్స్. ఓన్లీ మోనోసాక్రైడ్స్, డైసాక్రైడ్స్ ఎక్సెప్ట్ సుక్రోజ్. ఓకే, అవి రెడ్యూసింగ్. ఇంకా మిగతా అన్ని అవి ఓలిగోసాక్రైడ్స్, సుక్రోజ్ ఇవన్నీ కమ్స్ అండర్ విచ్ కేటగిరీ? నాన్ రెడ్యూసింగ్ షుగర్. ఓకే, అలాగే ఇంకోటి ఏంటంటే అమ్మా సెకండ్ కేటగిరీ బేస్డ్ ఆన్ దేర్ టేస్ట్ అమ్మా. వాటి యొక్క టేస్ట్ బట్టి దే ఆర్ షుగర్స్ అంటారు, షుగర్స్ అండ్ నాన్ షుగర్స్ అంటారు. షుగర్స్, నాన్ షుగర్స్. ఓకే, మనకి మోనోసాక్రైడ్స్, మోనోసాక్రైడ్స్ అమ్మ, మోనోసాక్రైడ్స్ ఒకటి, డైసాక్రైడ్స్, ఓలిగోసాక్రైడ్స్ ఇవన్నీ కూడా స్వీట్ ఇన్ టేస్ట్ అమ్మ. స్వీట్ టేస్ట్ లో ఉంటాయి కాబట్టి దే ఆర్ షుగర్స్ అంటారు. అలాగే అన్నీ కూడా వాటర్ సాల్యుబుల్ అమ్మ, వాటర్ లో సాల్యుబుల్ అవుతాయా? ఓకే, వాటర్ సాల్యుబుల్, వాటర్ సాల్యుబుల్ అమ్మ. అలాగే షుగర్ ఇన్ టేస్ట్. అలాగే క్రిస్టలైన్ సాలిడ్స్, ఇవన్నీ కూడా క్రిస్టలైన్ సాలిడ్స్. గుర్తున్న సాలిడ్ స్టేట్ లో పర్ఫెక్ట్ అరేంజ్మెంట్ ఉంటే పార్టికల్స్ అన్ని కూడా క్రిస్టలైన్ ఎలా పడితే అలా అరేంజ్ అయి ఉంటే అమార్ఫస్ సాలిడ్స్ అని స్టార్టింగ్. నాన్ షుగర్ అలాగే all polysaccharides, all polysaccharides and they are tasteless అమ్మ. అందుకని నాన్ షుగర్స్ అంటారు. soluble in, not soluble in cold water, cold water అయితే కరగదా. not soluble in cold water. hot water లో అయితే slightly soluble in hot water, slightly soluble in hot water. హాట్ వాటర్ లో కొంచెం కరగటానికి ఛాన్స్ ఉందిరా. అండ్ అన్ని కూడా అమార్ఫస్, అన్ని కూడా అమార్ఫస్, అన్ని కూడా అమార్ఫస్. సో ఇదే ఇంకొంచెం ఉందిరా థియరీ పార్ట్. నెక్స్ట్, సో ఇక్కడ దాకా మనం ఇప్పుడు ఇంకా చెప్పిందంతా ఇక్కడ దాకా ఇప్పుడు దాకా చెప్పిందంతా కూడా మనకి గుర్తుండాలరా, థియరీ పార్ట్ ఏనమ్మా.
మొత్తం అంతా కూడా థియరీ పార్టేరా. ఓకే, నెక్స్ట్ అమ్మ. మనకి ఈ కార్బోహైడ్రేట్స్ ఏం రాస్తారంటే మా ముందు ఇలా డి అని రాస్తారు, డి అని ఎల్ అని రాస్తారు. ఓకే, డిఎల్ అనే పేర్లు ఏం లేవురా, డిఎల్ అంటారు అంతే. ఏంటి సార్ అంటే ఈ కార్బోహైడ్రేట్స్ మొత్తానికి బేసిక్ యూనిట్ గ్లిజరాల్డిహైడ్. బేసిక్ యూనిట్ ఏంట్రా అంటే గ్లిజరాల్డిహైడ్ నుంచి మనకి క్యాపిటల్ డియా స్మాల్ డియా అంటారమ్మా. గ్లిజరాల్డిహైడ్ అంటే ఇదిరా, బేసిక్ యూనిట్ అమ్మా, గ్లిజరాల్డిహైడ్ ఇది. సార్ మనం తీసుకున్న హైయెస్ట్ కైరల్ కార్బన్ రా. ఓకే, కైరల్ కార్బన్ నుంచి మనకి హైయెస్ట్ కైరల్ కార్బన్ అంటే కైరల్ కార్బన్, ఇది కైరల్ కార్బన్ రా. ఓకే, హైయెస్ట్ కైరల్ లేదు సార్, సింపుల్ CH2OH ఉన్నామా, దానిపైన కార్బన్ కి OH గ్రూప్ రైట్ హ్యాండ్ సైడ్ ఉంటే డి కాన్ఫిగరేషన్ అంటారు. అలా కాకుండా సార్ HOH CH2OH, ఓకే, లాస్ట్ CH2OH ఉన్న దానిపైన కార్బన్ కి OH గ్రూప్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటే ఎల్ అంటారమ్మా. రైట్ హ్యాండ్ సైడ్ ఉంటే డి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటే ఎల్. కానీ కరెక్ట్ గా చెప్పాలంటే హైయెస్ట్ కైరల్ కార్బన్ రా, మనం తీసుకున్న దాంట్లో ఇచ్చిన కాంపౌండ్ లో హైయెస్ట్ కైరల్ కార్బన్, హైయెస్ట్ కైరల్ కార్బన్ కి మనకి OH గ్రూప్ రైట్ హ్యాండ్ సైడ్ ఉంటే డి అంటారమ్మా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటే ఎల్ అంటారా. ఓకే, ఇది డయాగ్రామ్ బట్టి చెప్పచ్చు. అలాగే ప్లస్ అంటారమ్మా, ప్లస్ అన్న స్మాల్ డి అని రాస్తారు, స్మాల్ డి. మైనస్ 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 ఆర్ ఎల్ అని రాస్తారు. ఇక్కడ డి అంటే డెక్స్ట్రో, ఈ కి సంబంధం ఉండదు. ఓకే, ఎల్ అంటే లీవోర్, ఎల్ అంటే లీవో. కొన్ని కాంపౌండ్స్ క్యాపిటల్ డి నెగిటివ్ ఉండొచ్చు, క్యాపిటల్ డి తో పాటు నెగిటివ్, క్యాపిటల్ ఎల్ తో పాటు పాజిటివ్. సో సార్ క్యాపిటల్ డి కి స్మాల్ డి కి రిలేషన్ లేదు, గుర్తుంచుకోండి. స్మాల్ క్యాపిటల్ డి కి డెక్స్ట్రో అంటే స్మాల్ డి, లీవో అంటే స్మాల్ ఎల్, దీనికి సంబంధం లేదు. అండ్ క్యాపిటల్ డి క్యాపిటల్ అనే బొమ్మ బట్టి గీస్తాం మనం. ఫిషర్ ప్రొజెక్షన్ ఇలా రాయటాన్ని ఫిషర్ ప్రొజెక్షన్ అంటారమ్మా. ఇలా రాయటాన్ని ఫిషర్ ప్రొజెక్షన్. ఫిషర్ ప్రొజెక్షన్ లో ఉన్న డి అంటే ఆ OH బట్టి డిఎల్ అని రాస్తాం. మరి డెక్స్ట్రో లీవో అనేది ఎలా రాస్తాం సార్, ఇట్ ఈస్ ట్రూలీ ఎక్స్పెరిమెంటల్, ఎక్స్పెరిమెంటల్ గా తప్ప. అంటే వాడి మీద డెక్స్ట్రో రొటేటింగ్ గుర్తుందమ్మా, which rotates in clockwise direction. The substance which rotates planar polarized in clockwise direction, dextrorotatory, which rotates in anti-clockwise direction, levorotatory అంటారు. ఇవి ఎక్స్పెరిమెంటల్ గా చూసుకుంటే తప్ప మనం చెప్పలేము. బట్ స్మాల్ క్యాపిటల్ డి క్యాపిటల్ అనేది డయాగ్రామ్ బట్టి, అంతేగాని సార్ మీకు డెక్స్ట్రో ప్లస్ అనేది చెప్తున్నాం, మైనస్ అనేది ఇట్ ఇస్ ట్రూలీ ఎక్స్పెరిమెంటల్ చూడంగానే చెప్పలేమమ్మా. సో మనకి ఇచ్చిన కాంపౌండ్ లో కార్బోహైడ్రేట్ లో హైయెస్ట్ కైరల్ కార్బన్, హైయెస్ట్ కైరల్ కార్బన్ అంటే నెంబరింగ్ ఇచ్చుకుని బాగా ఐయుపాక్ రాసినాక ఏ కైరల్ కార్బన్ కి అయితే హైయెస్ట్ నెంబరింగ్ వచ్చిందో ఆ కార్బన్ కి OH గ్రూప్ రైట్ హ్యాండ్ సైడ్ ఉంటే డెక్స్ట్రో క్యాపిటల్ డి అంటారు. రైట్ హ్యాండ్ సైడ్ OH ఉంటే రైట్ హ్యాండ్ సైడ్ ఉంటే క్యాపిటల్ డి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటే క్యాపిటల్ ఎల్. అది బొమ్మ బట్టి గీస్తాం. అండ్ డెక్స్ట్రోరొటేటరీ, లీవోరొటేటరీ, స్మాల్ డి స్మాల్ ఎల్ అనేది ఇట్ ఇస్ ట్రూలీ బేస్డ్ ఆన్ ఎక్స్పెరిమెంట్. అంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత అది డెక్స్ట్రోరొటేటరీయా లీవోరొటేటరీ అని చెప్తాను తప్పమ్మా, అంతేగాని చూడంగానే సార్ బొమ్మ చూడంగానే ఇది డెక్స్ట్రో సార్ ఇది లీవో సార్ అని చెప్పలేము. కానీ ఎలా చెప్పగలం,
దాని యొక్క మిర్రర్ ఇమేజ్ మిర్రర్ ఇమేజ్ మిర్రర్ ఇమేజ్ ఇది డి అని చెప్తే మనకి ఆల్రెడీ డి అని చెప్తే ఆటోమేటిక్గా ఎల్ ఇది ఇది ఎల్ అని చెప్పాడు అనుకో ఇది డి అయింది అంతేగాని ఏం చెప్పకుండా ఈ రెండిట్లో డెక్స్ట్రో ఏది లీవో ఏంటి అని అనుకో వీ కెనాట్ ఓకే క్యాపిటల్ డి క్యాపిటల్ ఎల్ డయాగ్రామ్ బట్టి చెప్తాం స్మాల్ డి అండ్ స్మాల్ ఎల్ అనేది ఎక్స్పెరిమెంటల్ బట్టి చెప్తాం ఓకే రైట్ ఎందుకంటే ఇందాక కూడా చెప్పా ప్రతి దాంట్లో మినిమం ఒక కైరల్ కార్బన్ ఉండాలి డెఫినెట్ గా ఒక కైరల్ కార్బన్ ఉండి పాలీహైడ్రాక్సీ గ్రూప్ ఉంటేనే వి కాల్డ్ యాజ్ కార్బోహైడ్రేట్స్ అంటే ఆల్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ఆప్టికలీ యాక్టివ్ whether it is monosaccharide, disaccharide or polysaccharide కంపల్సరిగా ఆప్టికల్ యాక్టివ్ అయి ఉంటాయి రా అందులో సార్ ఇది చూడు ఇది గ్లూకోజ్ అమ్మ ఇది గ్లూకోజ్ స్ట్రక్చర్స్ గుర్తుండాలి ఇది గ్లూకోజ్ ఇది మ్యానోజ్ మ్యానోజ్ సార్ ఒకసారి చూడరా ఎక్కడ ఎక్కడ తేడా ఉంది చూడమ్మా ఇదేనా ఎరా అదేగా అంతే కదమ్మా మిగతాదంతా సేమ్ చూడు అంటే ఫస్ట్ అని కాదమ్మా ఇక్కడ లెక్కే మాకండి ఓకే 1 2 3 ఇది కైరల్ రా ఇది కైరలే ఇది కైరల్ కైరల్ 4 కైరల్ కార్బన్స్ లో ఏ ఒక్క చోట అయినా సరే ఓరియంటేషన్ తేడా ఉంటాయి అంటే ఇక్కడ ఓహెచ్ ఇక్కడ హెచ్ ఈ సైడ్ ఇక్కడ హెచ్ ఈ కార్బన్ అని కదమ్మా ఎనీ వన్ ఆఫ్ ది కైరల్ కార్బన్ లో ఓరియంటేషన్ తేడా ఉంటే అంటే హెచ్ అటు ఓహెచ్ ఇటు అలా రివర్స్ అయితే దే ఆర్ కాల్డ్ యాజ్ వెరీ 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 ఇంపార్టెంట్ రా డైరెక్ట్ చాలా సార్లు అడిగాడమ్మా దే ఆర్ కాల్డ్ యాజ్ ఏపీమర్స్ అంటారమ్మా దే ఆర్ కాల్డ్ యాజ్ ఏపీమర్స్ అంటే డిఫర్ ఇన్ ద ఓరియంటేషన్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ ది కైరల్ కార్బన్ ఏ ఒక్క కైరల్ కార్బన్ దగ్గరైనా సరే ఓరియంటేషన్స్ తేడా ఉంటే దే ఆర్ కాల్డ్ యాజ్ ఏపీమర్స్ అంటారమ్మా దే ఆర్ కాల్డ్ యాజ్ ఏపీమర్స్ అండ్ నెంబరింగ్ ఇచ్చినప్పుడు 1 2 3 4 5 6 సెకండ్ కార్బన్ దగ్గర ఓరియంటేషన్ తేడా ఉంటుంది దేనికి దేనికి గ్లూకోజ్ అండ్ మ్యానోజ్ గ్లూకోజ్ మ్యానోజ్ దే ఆర్ కాల్డ్ యాజ్ C2 ఏపీమర్స్ అంటారమ్మా C2 ఏపీమర్స్ అలాగే వెన్ యు గో ఫర్ గ్లూకోజ్ యాలోజ్ గ్లూకోజ్ యాలోజ్ ఇది ఒక మోనోసాకరైడ్ రా దే విల్ బి ఎపిమర్స్ ఎట్ థర్డ్ కార్బన్ అమ్మ దే ఆర్ ఎపిమర్స్ ఎట్ థర్డ్ కార్బన్ అంటే థర్డ్ కార్బన్ దగ్గర ఓరియంటేషన్ అలాగే గ్లూకోజ్ గ్యాలక్టోజ్ గ్లూకోజ్ గ్యాలక్టోజ్ C4 దగ్గర ఎపిమర్స్ అమ్మ C4 దగ్గర ఎపిమర్స్ ఓకే అంటే ఏ ఒక్క కైరల్ కార్బన్ దగ్గరైనా సరే ఓరియంటేషన్ తేడా ఉంటే దే ఆర్ కాల్డ్ యాజ్ ఏంట్రా ఎపిమర్స్ అదే ఇది చూడమ్మా
రైట్, ఇది చూడరా, సేమ్ ఇదే ఉండదు చూడు. వన్ టూ త్రీ సిక్స్ సేమ్. రైట్ సార్, అడిగే క్వశ్చన్ ఏంటి ఇక్కడ నెంబరింగ్. ఇది కూడా కైరల్ ఎరా, ఇది కూడా కైరల్ చూసుకోండి, ఇది కైరల్ 6. ఫస్ట్ కార్బన్ దగ్గర ఓరియంటేషన్ తేడా చూడమా, ఫస్ట్ కార్బన్ దగ్గర ఓరియంటేషన్, ఇక్కడ OH ఇక్కడ H రివర్స్ అయింది. అలా ఫస్ట్ కార్బన్ దగ్గర ఓరియంటేషన్ తేడా ఉంటే దే ఆర్ కాల్డ్ యాజ్ ఎనామర్స్ అంటారు. దే ఆర్ కాల్డ్ యాజ్ ఎనామర్స్. సో ఫస్ట్ కార్బన్ దగ్గరే తేడా ఉంటే దే ఆర్ కాల్డ్ యాజ్ ఎనామర్స్ అంటారు. ఫస్ట్ కార్బన్ కాకుండా ఓకే ఇంకెక్కడైనా సరే కైరల్ కార్బన్ లో తేడా ఉంటే దే ఆర్ కాల్డ్ యాజ్ ఏంటమ్మా ఏపీమర్స్. ఫస్ట్ కైరల్ కార్బన్ దగ్గర ఓరియంటేషన్ తేడా ఉంటే ఎనామర్స్ అంటారు. అలా కాకుండా ఎక్కడైనా సరే తేడా ఉంటే ఓరియంటేషన్ ఆఫ్ కైరల్ కార్బన్ ఎక్కడైనా ఫస్ట్ కాకుండా ఇంకెక్కడ ఉన్నా సరే దే ఆర్ కాల్డ్ యాజ్ ఏపీమర్స్ అంటారమ్మా. దే ఆర్ కాల్డ్ యాజ్ ఏపీమర్స్. జాగ్రత్తగా చూడండి, ఇది గ్లూకోజ్, ఇది ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ అమ్మా. అందులో కైరల్ కార్బన్స్ ఉన్నాయి 1 2 3 4 ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ కైరల్ కార్బన్స్ ఇది 4. సో నెంబర్ ఆఫ్ ఆప్టికల్ ఐసోమర్స్ అంటే 2 పవర్ n, 2 పవర్ n అంటే 2 పవర్ 4, 4 8 16 అమ్మా. సో నెంబర్ ఆఫ్ ఆప్టికల్ ఐసోమర్స్ ఫర్ ఓపెన్ చైన్ గ్లూకోజ్ ని 16. ఇక్కడ కైరల్ కార్బన్స్ చూడమ్మా ఎన్ని ఉన్నాయో 1 2 3 4. ఇది కైరల్ కార్బనేగా మళ్ళీ డిఫరెంట్ కదమ్మా. సో కైరల్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 5. సో 2 పవర్ 5 32 రా, 32. సో ఈ ఓపెన్ చైన్ లో ఎన్ని ఉన్నాయి, క్లోజ్ చైన్ లో ఎన్ని ఉన్నాయి అడుగుతారమ్మా కైరల్ కార్బన్స్ అని. రైట్, సో ఓపెన్ చైన్ కి వచ్చేటప్పటికల్లా 16 ఉంటాయి అండ్ క్లోజ్ సైక్లిక్ స్ట్రక్చర్ అంటారమ్మా. సైక్లిక్ స్ట్రక్చర్ కి వచ్చేటప్పటికల్లా 5 ఉంటాయి. అలా ఫస్ట్ కైరల్ కార్బన్ దగ్గర ఓరియంటేషన్ తేడా ఉంటే దే ఆర్ కాల్డ్ యాజ్ ఎనామస్. అది కాకుండా ఇంకెక్కడైనా సరే ఓరియంటేషన్ తేడా ఉంటే ఎపిమర్స్ అంటారమ్మా, దాన్ని ఎపిమర్స్ అంటారు. రైట్, ఇది మనకి ఎపిమర్స్ అంటే ఏంటి, ఎనామర్స్ అంటే ఏంటి అని. ఓకే, ఇది ఇప్పుడు మనకి మెయిన్ లెసన్ రా, మెయిన్ లెసన్ అమ్మా. సార్ గ్లూకోజ్ అమ్మా, ఫస్ట్ వన్ గ్లూకోజ్ రా. ఓకే, చెప్పింది జాగ్రత్తగా వింటవేనమ్మా. ఓకే, జాగ్రత్తగా వింటోండి, అడుగుతాడు ఇక్కడ నుంచి కొంచెం ఈజీ కదా. గ్లూకోజ్ అమ్మా, basing on the percentage of quantitative qualitative నుంచి we can find out that the molecular formula of glucose is C6H12O6 రా. molecular formula ఏంటమ్మా C6H6O6. మనకి ఎస్టిమేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ క్వాలిటేటివ్ అనాలిసిస్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ నుంచి మాలిక్యులర్ ఫార్ములా తీసుకురావచ్చు. అలాగే అందులో ఉన్న ఏంటి స్ట్రక్చర్లు ఎలా ఉంటాయి, కార్బన్స్ ఏంటి. whenever glucose reacts with acetic anhydride, reacts with acetic anhydride. acetic anhydride తో రియాక్ట్ అయితే we get pentacetate glucose అమ్మా. pentacetate glucose forming లేదా 5 moles of acetic anhydride తో రియాక్ట్ అయ్యి అది ఫామ్ అయిద్దిరా. ఈ రియాక్షన్ బట్టి we can say that it contains 5 OH groups రా. అంటే ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ వల్ల లాభం ఏంటంటే ఎక్కడైతే OH ఉందో అది ప్రైమరీ ఆల్కహాల్ అని సెకండరీ ఆల్కహాల్ అని టెస్ట్ చేయాలి. ఇట్ విల్ ఫార్మ్స్ ఎసిటేట్ అమ్మా. OH ప్లేస్ అంటే
ఇలా ఉంటుంది కదమ్మా. OH ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ అంటే ఇదిరా. బయటికి పోయి we get acetate. ఓకే, పెంటా ఎసిటేట్ ఫామ్ అయిందిరా. అంటే ఎన్ని మోల్స్ ఆఫ్ ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ రియాక్ట్ అయింది? 5 మోల్స్. కాబట్టి we should have 5 OH గ్రూప్స్ అని చెప్పారమ్మా. గ్లూకోజ్ లో 5 OH ఉన్నాయని కన్ఫర్మ్ చేయడానికి రియాక్షన్ ఏంట్రా అంటే ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ రియాక్ట్ అయినప్పుడు పెంటా ఎసిటేట్ ఫామ్ అయిందమ్మా. పెంటా ఎసిటేట్. అదే మనకి గ్లూకోజ్ అమ్మా. గ్లూకోజ్ అనేది when it reacts with NH2OH తో రియాక్ట్ అయితే we get ఆక్సైన్ ఫామ్ అయిందమ్మా. ఏం ఫామ్ అయిందిరా? ఆక్సైన్. అదే HCN తో రియాక్ట్ అయితే సైనోహైడ్రిన్ ఫామ్ అయిందమ్మా. సైనోహైడ్రిన్. దీన్ని బట్టి అందులో కన్ఫర్మ్ గా ఏదర్ ఆల్డిహైడ్ అయినా ఉండొచ్చు ఆర్ కీటోన్ అయినా ఉండొచ్చు అని గెస్సింగ్ రా. ఏదర్ ఆల్డిహైడ్ కానీ కీటోన్. NH2OH తో రియాక్ట్ అయినా HCN తో రియాక్ట్ అయినా ఆర్ కరెస్పాండింగ్ ఆక్సైన్ సైనోహైడ్రైడ్ అంటే ఏదర్ ఆల్డిహైడ్ గ్రూప్ కానీ ఆర్ కీటో గ్రూప్ అంటే కార్బొనైల్ గ్రూప్ ఏదో ఒకటి ఉండొచ్చు. కార్బొనైల్ గ్రూప్ ఉంది అని చెప్పడానికి ప్రూఫ్ రా. సార్ ఆ గ్లూకోజ్ అనేది when it reacts with mild oxidizing agents, mild oxidizing agents అంటే మనకి ఇక్కడ ఉపయోగపడేది బ్రోమిన్ వాటర్ గాని టోలిన్స్ రియేజెంట్ గాని ఫెయిలింగ్ సొల్యూషన్ రా. బ్రోమిన్ వాటర్ గాని ఫెయిలింగ్ సొల్యూషన్ గాని వాటితో అమ్మా. ఓకే, వాటితో రియాక్ట్ అయినప్పుడు రా గుర్తుంచుకోవాలి. వాటితో రియాక్ట్ అయినప్పుడు we get gluconic acid అమ్మా. we get gluconic acid. gluconic acid అంటే ఇదిరా. మనం ప్రతిసారి మొత్తం రాయకుండా ఇలా రాస్తాను రా. 4 times CH2OH gluconic acid. సార్ దీనివల్ల ఏం చెప్పగలం రా? కీటోన్ does not undergo oxidation with mild oxidizing agent but aldehydes ఫామ్ అవుతాయి. aldehydes అనేది COOH అంటే which shows that the given glucose contain aldehyde group రా. మనకి ఇచ్చిన గ్లూకోజ్ లో ఆల్డిహైడ్ ఉంది అని చెప్పడానికి ప్రూఫ్ ఏంట్రా అంటే మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ తో రియాక్ట్ అయినప్పుడు గ్లూకోనిక్ యాసిడ్. అదే మనకి గ్లూకోజ్ అనేది when it reacts with strong oxidizing agents తో రియాక్ట్ అయినప్పుడు స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అంటే కాన్సంట్రేట్ HNO3 వాటితో రియాక్ట్ అయినప్పుడు we are getting saccharic acid అమ్మా. we will get saccharic acid. Saccharic acid అంటే COOH CHOH taken 4 times COOH అంటే ఏంటి సార్? స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ యాడ్ చేసినప్పుడు ప్రైమరీ ఆల్కహాల్ రా. ప్రైమరీ ఆల్కహాల్ కన్వర్ట్స్ టు యాసిడ్ అమ్మా. ప్రైమరీ ఆల్కహాల్ కన్వర్ట్స్ టు యాసిడ్. సో మనకేంట్రా దీంట్లో సకారిక్ యాసిడ్ ఫామ్ అయింది అంటే we can confirm that it will contain primary alcohol. out of 5 OH groups 5 OH groups లో అందులో ఒకటి ప్రైమరీ ఆల్కహాల్ అని తెలిసిపోయిందిరా. ఒకటి ప్రైమరీ, మిగతా సెకండరీ అవ్వచ్చు టెరిషరీ అవ్వచ్చు, పక్కన పెట్టు. సో ఏ రియేజెంట్ వల్ల ఏమొస్తుందో తెలుసుకోవాలిరా. అలాగే whenever glucose reacts with HI, glucose reacts with HI to in the presence of red phosphorus we get N-hexane అమ్మా. N-hexane అంటే కార్బన్స్ అన్ని కూడా స్ట్రైట్ చైన్. మరి N-hexane లో ఏం చెప్పానమ్మా? ఏమి డిస్టర్బ్ చేయకుండా ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఆల్కేన్ గా మార్చేయాలి. రెడ్ ఫాస్ఫరస్ ఇచ్చేవాడేమా ఎక్కడైతే కార్బన్ ఉందో అది ఆల్కేన్ గా మారింది, ఇంకా చైన్ గానీ ఏం మారదు. అంటే N-hexane వచ్చింది అంటే కంపల్సరీగా గ్లూకోజ్ లో కూడా 6 కార్బన్స్ ఒకే చైన్ లో ఉండాలి, స్ట్రైట్ చైన్.
సో 6 కార్బన్స్ స్ట్రైట్ చైన్ లో ఉన్నాయని ప్రూవ్ చేయడానికి HI తో రియాక్ట్ అయినప్పుడు ఎన్హెక్సేన్, ఉన్న దాంట్లో 5 ఆల్కహాల్స్ ఉన్నాయని చెప్పడానికి ఎసిటిక్ ఎన్హైడ్రైడ్, అది అదే ఏదో కార్బనైల్ గ్రూప్ అని చెప్పడానికి ఈ రెండు ప్రాపర్టీస్, ఆ ఉన్న కార్బనైల్ ఆల్డిహైడ్ అని చెప్పడానికి గ్లూకోనిక్ యాసిడ్ ఫామ్ అయింది. అలాగే అవుట్ ఆఫ్ 5 OH ఒకటి ప్రైమరీ ఆల్కహాల్ అనడానికి స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ తో రియాక్ట్ అయినప్పుడు సెకారిన్, ఉన్న కార్బన్స్ అన్ని స్ట్రైట్ చైన్ లో ఉన్నాయి, బ్రాంచెస్ గా లేవు అని చెప్పడానికి రెడ్ ఫాస్ఫరస్, ఏంటమ్మా రెడ్ ఫాస్ఫరస్. అలాగే వెన్ఎవర్ గ్లూకోజ్ అండర్గో రిడక్షన్ చేసినప్పుడు వి గెట్ సార్బిటోల్ అమ్మా, సార్బిటోల్ అంటే CH2OH taken 4 times CH2OH, which confirm that it contain aldehyde. It contain aldehyde. దీనికన్నా ఆల్డిహైడ్ అనేది బెస్ట్ ఏజెంట్ ఇదిరా, కానీ అది కూడా చెప్పచ్చమ్మా సార్బిటోల్. రైట్, హెక్సాహైడ్రిక్ ఆల్కహాల్ అంటే ఈ ప్రాపర్టీస్ ఇవన్నీ ఏ ఫంక్షనల్ గ్రూప్ ఉంది, ఏ కార్బన్స్ ఉన్నాయి, ఎక్కడ ఏంటి అని చెప్పడానికి ఇవన్నీ బేస్ చేసుకుని, అంటే ఈ ప్రాపర్టీస్ అన్ని బేస్ చేసుకుని బేయర్ అనే సైంటిస్ట్ గ్లూకోజ్ ఒక స్ట్రక్చర్ చెప్పాడమ్మా. ఆ స్ట్రక్చర్ ఏంట్రా అంటే గ్లూకోజ్ ఒక స్ట్రక్చర్ చెప్పాడు. ఆ స్ట్రక్చర్ ఏంట్రా అంటే బేయర్ అనే సైంటిస్ట్. ఓకే, OH OH ఇలా ఉంటది అని చెప్పాడమ్మా. అండ్ ఇది డి గ్లూకోజ్, అందుకని చెప్పాను OH గ్రూప్ రైట్ హ్యాండ్ సైడ్ ఉంటే లాస్ట్ లో OH గ్రూప్ రైట్ హ్యాండ్ సైడ్ ఉంటే ఏంటమ్మా డి గ్లూకోజ్ అంటారు. ఓకే, అండ్ వెరీ 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 ఇంపార్టెంట్, ఈ డి గ్లూకోజ్ ని గుర్తుంచుకోవాలమ్మా. when you dissolve in NaOH లో డిజాల్వ్ చేసినప్పుడు ఇట్ విల్ అండర్గో రీఅరేంజ్మెంట్ జరిగి we get D-mannose వచ్చిద్దమ్మా. D-mannose ఉచ్చాన్ అండర్గో మళ్ళీ రీఅరేంజ్మెంట్ జరిగి we get D-fructose. ఇవన్నీ కూడా ఈక్విలిబ్రియం మిక్చర్ లో ఉంటాయమ్మా. ఇవన్నీ కూడా ఈక్విలిబ్రియం అంటే గ్లూకోజ్, మానోజ్, ఫ్రక్టోజ్ అన్ని కూడా రీఅరేంజ్మెంట్ రియాక్షన్ జరిగి మొత్తానికి గ్లూకోజ్, ఫ్రక్టోజ్, మానోజ్ అన్ని ఈక్విలిబ్రియం మిక్చర్. అందుకనే ఇందాక చెప్పా ఫ్రక్టోజ్ లో దో దే కంటైన్ కీటో గ్రూప్ బికాస్ ఆఫ్ రీఅరేంజ్మెంట్ వల్ల, అంటే క్లియర్ గా తెలిసేది మనకి NaOH డిజాల్వ్ చేస్తే క్లియర్ గా వస్తుంది. మామూలుగా అయితే గ్లూకోజ్ లో మానోజ్ ఉంటుంది, ఫ్రక్టోజ్ అన్ని ఉంటాయమ్మా. ఈక్విలిబ్రియం మనకు కరెక్ట్ గా తెలియాలంటే NaOH డిజాల్వ్ చేసినప్పుడు వస్తుంది. సో అందుకనే ఫ్రక్టోజ్ లో కీటో గ్రూప్ ఉన్న ఎందుకు రెడ్యూస్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ ప్రెసెన్స్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ మానోజ్. అండ్ ఈ రీఅరేంజ్మెంట్ ఏమంటారంటే లాబ్రీ డి వ్యాన్, మనకి పేర్లు అని గుర్తుంచుకోకలేదు. లాబ్రీ డి వేరన్ BURYN బేయస్ వ్యాన్ అంటారు అనుకుంటా. ఐ థింక్ బేయస్ వ్యాన్, బ్యూరెన్ వ్యాన్ లాబ్రీ డి బేరెన్ వ్యాన్ ఎకెన్స్టైన్ రీఅరేంజ్మెంట్ అంటారమ్మా. సో డి గ్లూకోజ్, డి మానోజ్, డి ఫ్రక్టోజ్ అన్ని కూడా ఈక్విలిబ్రియం మిక్చర్ లో ఉంటాయి అని చెప్తారా. ఈక్విలిబ్రియం మిక్చర్ లో ఉంటాయి. రైట్ సార్, సేమ్ దీనికి ఆపోజిట్ గీసామనుకోరా, ఇది డి గ్లూకోజ్ కదమ్మా, దీనికి ఆపోజిట్ ఎగ్జాక్ట్ మిర్రర్ ఇమేజ్ గీసామనుకోరా ఎల్ గ్లూకోజ్ అంటారమ్మా. దీనికి ఆపోజిట్ లో తీసుకుంటే ఎల్ గ్లూకోజ్ అంటారా.
ఎల్ గ్లూకోజ్. సార్ ఇది గుర్తుందా మీకు? ఏబిసి ఇలా ఇచ్చినప్పుడు ఓకేనా, ఏబిసి ఇచ్చి మనకి లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ ఇక్కడ ఉండి ఇక్కడ గాని ఉండి ఇఫ్ యు గో 1 2 3 క్లాక్ వైజ్ అయితే ఆర్ అని, యాంటీ క్లాక్ వైజ్ అయితే ఎస్ అంటారమ్మా. యాంటీ క్లాక్ వైజ్ అయితే ఎస్, యాంటీ క్లాక్ వైజ్ అయితే ఎస్ అంటారు. అలాగే మనకి లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ ఇక్కడ గాని ఉండి క్లాక్ వైజ్ అయితే ఎస్ అని, ఆర్ అని. ఓకే, ఒక్కసారి ఫస్ట్ ఇలా రివైజ్ చేసుకుంటే వి గెట్ అన్ ఐడియా రా. ఓకే, లేదంతా ఇక్కడ జస్ట్ ఆర్ఎస్ కాన్ఫిగరేషన్స్ ఒకసారి చూసుకోండి అమ్మా. ఓకే, దెన్ వి గెట్ అన్ ఐడియా. చెప్తాను కావాలని తర్వాత. రైట్, సో అలా మనం అడుగుతారు ఆర్ ఎంత, ఏ కార్బన్, ఫోర్త్ కార్బన్ ఎస్ అని. రైట్, అలాగే వెరీ 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 ఇంపార్టెంట్ రా. సేమ్ మళ్ళీ సార్ గ్లూకోజ్ టోలిన్స్ రియేజెంట్ తో రియాక్ట్ అవుతుందిరా. అవునా, ఎందుకని? ఆల్డిహైడ్ ఉంది కాదు. అలాగే ఇట్ రియాక్ట్స్ విత్ ఫెయిలింగ్ సొల్యూషన్, రియాక్ట్ అవుతుంది. మరి అలాగే సార్ వై కాంట్ ఇట్ రియాక్ట్స్ విత్ స్కిప్స్ బేస్? స్కిప్స్ బేస్ తో గాని సోడియం సల్ఫేట్ తో గాని వైట్ కలర్ ప్రెసిపిటేట్ రావాలి. ఇవన్నీ గుర్తున్నాయమ్మా ఆల్డిహైడ్స్ కీటోన్స్ దగ్గర రియాక్షన్ రాసేటప్పుడు. మరి కానీ వీటితో రియాక్ట్ అవ్వట్లా. అలాగే మనకి గ్లూకోజ్ తీసుకున్నప్పుడు గ్లూకోజ్ ఆన్ రియాక్షన్ విత్ ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ తో రియాక్ట్ అయినప్పుడు వి గెట్ పెంటాఎస్టేట్. ఇవన్నీ బయటికి పోయి ఆల్డిహైడ్ గ్రూప్ అలాగే ఫ్రీగా ఉంటది. అప్పుడు దాన్ని అంటే యాడ్ చేసిన తర్వాత ఇఫ్ యు యాడ్ హెచ్సిఎన్ గాని, ఓకే, హెచ్సిఎన్ యాడ్ చేసినప్పుడు ఆల్డిహైడ్ ఉంది కాబట్టి రియాక్ట్ అవ్వాలి. పెంటాఎస్టేట్ ఫామ్ అయిన తర్వాత రియాక్ట్ అవ్వట్లా. అంటే ఈ ఆల్డిహైడ్ గ్రూప్ ఫ్రీగా లేదు. అంటే దీంతో రియాక్ట్ అవ్వట్లేదు, అమోనియాతో రియాక్ట్ అవ్వట్లా. అలాగా అంటే యాక్చువల్ గా సి డబుల్ బాండ్ ఓ గ్రూప్ ఉండి అది ఆల్డిహైడ్ అవని కీటోన్ అవని దీంతో రియాక్ట్ అవ్వాలి కదమ్మా. కానీ రియాక్ట్ అవ్వట్లేదంటే ఇక్కడ ఆల్డిహైడ్ గ్రూప్ లేదు అని, అంటే ఫ్రీ ఆల్డిహైడ్ లేదు, ఆల్డిహైడ్ గ్రూప్ ఫ్రీగా లేదు. అలాగే ఇంకోటి ఏంట్రా అంటే అమ్మా మనకి ఈ గ్లూకోజ్ రా. ఓకే, గ్లూకోజ్ వచ్చేటువంటి కల్లా వెళ్ళి డిజాల్వ్డ్ ఇన్ హెచ్సిఎల్. గ్లూకోజ్ ని హెచ్సిఎల్ తో డిజాల్వ్ చేసాం అనుకో అమ్మా. హెచ్సిఎల్ లో డిజాల్వ్ చేసి ఈ గ్లూకోజ్ రా హెచ్సిఎల్ లో డిజాల్వ్ చేసి సొల్యూషన్ ఫామ్ అయింది. ఈ సొల్యూషన్ రా ఓకేనమ్మా, ఆ సొల్యూషన్ ని కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ ని at 30 degrees centigrade దగ్గర 30 degrees centigrade దగ్గర క్రిస్టలైజేషన్ చేసామనుకోమ్మా. 30 degrees దగ్గర క్రిస్టలైజేషన్ చేసినప్పుడు ఓకే, అండ్ ఇక్కడ వచ్చిన సాలిడ్ ఎక్స్ అనే కాంపౌండ్ దీని యొక్క మెల్టింగ్ పాయింట్ 146 degrees రా. అంటే గ్లూకోజే ఈ వచ్చిన గ్లూకోజ్ యొక్క మెల్టింగ్ పాయింట్ ఎంతమ్మా? 146 degrees centigrade రా. అండ్ దాని యొక్క స్పెసిఫిక్ రొటేషన్, వాట్ ఈ మీన్ బై స్పెసిఫిక్ రొటేషన్? స్పెసిఫిక్ రొటేషన్ అంటే ఎంత యాంగిల్ ఉందో చెప్పండి. డెక్స్ట్రో లీవో అని చెప్పాను కదమ్మా. క్లాక్ వైజ్ అయితే డెక్స్ట్రో, యాంటీ క్లాక్ వైజ్ అయితే లీవో. ఎంత యాంగిల్ లో రొటేట్ చేసింది దాన్ని స్పెసిఫిక్ రొటేషన్ అంటారమ్మా. దాన్ని స్పెసిఫిక్ రొటేషన్ అంటే మొత్తం ఇంకా అక్కడ జస్ట్ వాల్యూస్ గుర్తుంచుకోండి అమ్మా. 111+ అంటే క్లాక్ వైజ్ అని. అలాగే సేమ్ డైల్యూట్ సొల్యూషన్ రా, కోల్డ్ డైల్యూట్ సొల్యూషన్ అమ్మా. అదే సొల్యూషన్ డైల్యూట్ చేసి when it is free అంటే కండెన్స్డ్ at 98 degrees రా, 98 degrees centigrade దగ్గర చేసినప్పుడు అక్కడ కూడా we get same గ్లూకోజ్ వచ్చింది. బట్ దాని యొక్క మెల్టింగ్ పాయింట్ వచ్చేటప్పటికల్లా మెల్టింగ్ పాయింట్ వచ్చి 98 మెల్టింగ్ పాయింట్ 150 degrees రా. మెల్టింగ్ పాయింట్ 150 degrees centigrade
అండ్ ఇక్కడ దాని యొక్క స్పెసిఫిక్ రొటేషన్ అమ్మ, దాని యొక్క స్పెసిఫిక్ రొటేషన్ ఆల్ఫా డి గ్లూకోజ్ యొక్క స్పెసిఫిక్ రొటేషన్ వచ్చేటప్పటికల్లా ప్లస్ 19.2 రా, ప్లస్ 19.2 అమ్మ, ప్లస్ 19.2. ఓకే సార్, ఏంటి సార్ అంటే ఒకే కాంపౌండ్ రా, ఒకే కాంపౌండ్ కండిషన్ మారితే మారిపోతుంది. అంటే గ్లూకోజ్ కి మళ్ళీ 2 స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇట్ విల్ హ్యావ్ 2 స్ట్రక్చర్స్. స్పెసిఫిక్ రొటేషన్ మారిపోయిందిరా, స్పెసిఫిక్ రొటేషన్ మారిపోయింది. కాబట్టి దీన్ని మనం ఏమంటారు అంటే ఆల్ఫా డి గ్లూకోజ్ అండ్ బీటా డి గ్లూకోజ్ అంటారమ్మా, బీటా డి గ్లూకోజ్. బట్ ఈ రెండిటిని when you dissolve in water or HCl రా, మళ్ళీ HCl లో డిజాల్వ్ చేస్తాం అనుకోరా, ఇది ఏమైందిరా అంటే ఆల్ఫా డి గ్లూకోజ్ స్పెసిఫిక్ రొటేషన్ 111, దీని యొక్క స్పెసిఫిక్ రొటేషన్ 19.2 రా ప్లస్. ఈ రెండు మళ్ళీ ఫామ్ అయ్యి ఒక మిక్చర్ ఫామ్ అయిద్రా ఈక్విలిబ్రియం దగ్గర, ఈక్విలిబ్రియం దగ్గర ఆ వచ్చిన ఈక్విలిబ్రియం దగ్గర వచ్చిన మిక్చర్ యొక్క స్పెసిఫిక్ రొటేషన్ 52.5 డిగ్రీస్ అమ్మ, 52.5 డిగ్రీస్. ఓకే అది గుర్తుండాలి, ఈక్విలిబ్రియం మిక్చర్ దగ్గర 52.5 డిగ్రీస్ ఉంటది. అండ్ అందులో ఈ మిక్చర్ దగ్గర ఆల్ఫా డి అంటే ఇది ఇది వేరే స్పెసిఫిక్ రొటేషన్, ఆల్ఫా డి గ్లూకోజ్ వచ్చి 36% ఉంటది. అండ్ బీటా డి గ్లూకోజ్ వచ్చి ఎంత 36 అంటే 64 మిగతా 64%. అంటే సార్ మనకి చూడండి జాగ్రత్తగా ఇలా రియాక్ట్ టోలిన్స్ రియేజెంట్ తో రియాక్ట్ అయ్యి ఫెయిలింగ్స్ తో రియాక్ట్ అయ్యి స్కిప్స్ తో బాని అమోనియా వాటితో రియాక్ట్ అవ్వట్లేదంటే అందులో ఆల్డిహైడ్ గ్రూప్ లేదు. దానికి ఇంకో ఎక్స్పెరిమెంటల్ ఫ్యాక్ట్ ఏంటంటే అంటే గ్లూకోజ్ ని HCl లో డిజాల్వ్ చేసినప్పుడు ఆ వచ్చిన సొల్యూషన్ నుంచి మళ్ళీ గ్లూకోజ్ సపరేట్ చేసినప్పుడు ఒక్కొక్క రెండు రకాల గ్లూకోజ్ వస్తున్నాయి. ఒకటి మెల్టింగ్ పాయింట్ స్పెసిఫిక్ రొటేషన్, అలాగే ఇక్కడ ఇంకోటి కదా అలాగా 2 డిఫరెంట్ కాంపౌండ్స్ వస్తున్నాయంటే ఏంటంటే అంటే దానికి ఇంకో 2 డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ప్లస్ ఆల్డిహైడ్ గ్రూప్ లేదు అన్నాడు. ఆల్డిహైడ్ లేదంటే అక్కడ వేరే స్ట్రక్చర్ దాన్ని రిప్రజెంట్ చేయడానికి. అండ్ ఆల్ఫా డి గ్లూకోజ్ బీటా డి గ్లూకోజ్ స్ట్రక్చర్స్ ఇది. ఇలాగా దాని యొక్క స్పెసిఫిక్ రొటేషన్ ని తగ్గటం వల్ల కానీ పెరగటాన్ని ఆటోమేటిక్ మనం ఏం చేయలేదు, జస్ట్ డిజాల్వ్ చేసాం అంతే. అలా చేయటాన్ని వి కాల్డ్ యాజ్ మ్యూటా రొటేషన్ అంటారమ్మా, మ్యూటా రొటేషన్. మ్యూటా రొటేషన్ అంటే ఏంటంటే స్పాంటేనియస్ డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ ద స్పెసిఫిక్ రొటేషన్ ఇస్ కాల్డ్ యాజ్ మ్యూటా రొటేషన్ అంటాడు. ఇందులో మిమ్మల్ని అడిగే క్వశ్చన్ డైరెక్ట్ ఆల్ఫాకి ఎంత ఉంటుంది, బీటా డి గ్లూకోజ్ కి ఎంత, అదేంటి మనకి ఇది ఆ స్పెసిఫిక్ రొటేషన్. అలాగే ఈక్విలిబ్రియం మిక్చర్ ఫామ్ అయినప్పుడు ఎంతెంత పర్సెంటేజ్ ఉంటాయి. అండ్ వాట్ ఈస్ ద స్పెసిఫిక్ రొటేషన్ ఆఫ్ ది ఈక్విలిబ్రియం మిక్చర్ 52.5. ఓకే 111 నుంచి 52.5 తగ్గటం కానీ పెరగటాన్ని మ్యూటా రొటేషన్ అంటారమ్మా. ఇవన్నీ జరగటానికి ఏంట్రా అంటే సార్ గ్లూకోజ్ అనేది ఓపెన్ చైన్ కాదు, ఓపెన్ చైన్ కాదు, దానికి క్లోజ్డ్ చైన్ స్ట్రక్చర్స్ ఉంటాయి, క్లోజ్డ్ చైన్ అంటారమ్మా. రింగ్స్ టైప్ అంటాడు, రింగ్ స్ట్రక్చర్స్ ఉంటాయి అంటాడు. సో గ్లూకోజ్ కి ఓపెన్ చైన్ కాదు, గ్లూకోజ్ కి క్లోజ్డ్ చైన్ ఉంటది అంటాడు. ఆ క్లోజ్డ్ చైన్ స్ట్రక్చర్ ఎలా రాసుకుంటాం, క్లోజ్డ్ చైన్ స్ట్రక్చర్ అడుగుతాడు, కరెక్టా కాదని అడుగుతాడు. సో అవన్నీ చూసుకోవాలి ఎలా రాస్తాం. ఈ రియాక్షన్ బట్టి ఆల్ఫా డి గ్లూకోజ్ బీటా డి గ్లూకోజ్ వస్తున్నాయి అండ్ ఆల్డిహైడ్స్ రియాక్ట్ అవ్వట్లేదు అంటే ఆల్డిహైడ్ ప్రాపర్టీ చెప్పేదంటే దానికి రింగ్ స్ట్రక్చర్ ఫామ్ అయింది అంటాడమ్మా. ఆ రింగ్ స్ట్రక్చర్ ఎలా ఫామ్ అయింది అంటే డబల్ బాండ్ ఇటు రాసుకోరా, CH ఇలా రాసుకున్నాము. సార్ ఇది లైట్ గా పోలార్ కదరా, డెల్టా మైనస్ డెల్టా ప్లస్ వస్తుంది, డెల్టా మైనస్ డెల్టా ప్లస్. లాస్ట్ కైరల్ కార్బన్ కదమ్మా, ఇక్కడ H ప్లస్ కదా
OH మైనస్, ఇక్కడ బాండ్ బ్రేక్ అయ్యి ఈ హెచ్ ఇక్కడికి వచ్చిద్దమ్మా, ఈ హెచ్ అక్కడికి వస్తుంది అండ్ ఈ కార్బన్ కి ఆక్సిజన్ మధ్యలో బాండ్ ఫామ్ అయింది, కార్బన్ కి ఆక్సిజన్ మధ్య. అంటే నీకు వచ్చే స్ట్రక్చర్ చూడు, COH H OH ఇలాగే కదమ్మా. మిగతా స్ట్రక్చర్ యాజ్ ఇట్ ఈజ్ రాసేరా. ఇది రింగ్ స్ట్రక్చర్ అమ్మా. ఎన్ని ఉన్నారా రింగ్ లో? 1 2 3 4 5 6. 6 మెంబర్ సైక్లిక్ స్ట్రక్చర్ ని we called as pyranose structure అంటారమ్మా. we called as pyranose. 6 మెంబర్ ఉన్న దాన్ని ఇలా 6 మెంబర్ ఉండి అందులో ఒకటి ఆక్సిజన్ అయితే pyranose స్ట్రక్చర్ అంటారమ్మా. pyranose స్ట్రక్చర్. అదే మనకి 5 మెంబర్డ్ అయి ఉండి ఇలా 5 మెంబర్డ్ అయితే we called as ప్యూరనోస్ స్ట్రక్చర్ అంటారమ్మా. ప్యూరనోస్ రింగ్ అంటారు. 6 మెంబర్డ్ ఉంటే పైరనోస్. అంటే ఇప్పుడు దీన్ని ఇలా రాయాలరా. ఓకే, దాన్ని హ్యావర్త్ ప్రాసెస్, అదే హ్యావర్త్ స్ట్రక్చర్ అంటారా. దాన్ని ఏమంటారంటే మా హ్యావర్త్ స్ట్రక్చర్స్ అంటారు. రింగ్ లో రాయటాన్ని హ్యావర్త్. ఎలా రాస్తారు? 6 మెంబర్డ్ ముందు ఇలా రాసుకో. ఇలా రాసుకుంటామమ్మా. ఇలాగా నెంబర్ 1 2 3 4 5 6 మెంబర్డ్ ఇలాగ రాయాలి. కార్బన్స్ మాట ఏమో అర్థమైందరా? రైట్. మనం గుర్తుంచుకో, మన క్యాంపస్ ఏంటమ్మా? RB1గా మన క్యాంపస్ పేరు. RB1 అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నాయన్నీ బాటమ్ లో రాయాలి. మనకి సైక్లిక్ స్ట్రక్చర్ రాసినప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నాయన్నీ బాటమ్ సైడ్ లో బాటమ్ లో రాయాలి. రైట్ హ్యాండ్ సైడ్ అంటే ఇవే కదా టేబుల్, అవునా? ఎక్కడ రాయాలి? బాటమ్ లో రాయాలి. రైట్ హ్యాండ్ సైడ్ బాటమ్. ఆటోమేటిక్ గా ఇంక మిగతా రాయొచ్చు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నవి టాప్ లో రాయాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నవి టాప్, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నవి బాటమ్. బాటమ్ అంటే ఫస్ట్ కార్బన్ ఇదిరా. 1 2 3 4 5 6. ఫస్ట్ కార్బన్ ఎక్కడ ఉందమ్మా? కార్బన్ కి రైట్ హ్యాండ్ సైడ్ ఇదే కదా, బాటమ్ లో రాయాలి. OH రైట్ హ్యాండ్ సైడ్ అంటే ఇదే కదా OH. సెకండ్ కార్బన్ దగ్గర OH, థర్డ్ కార్బన్ దగ్గర H, ఫోర్త్ కార్బన్ దగ్గర H. మరి ఫిఫ్త్ కార్బన్ దగ్గర నువ్వు ఇంకెప్పుడు ఆలోచించదురా. ఈ 6th కార్బన్ దగ్గర ఎప్పుడు ఇంకెక్కడైనా ఇది రాసేయటమేనమ్మా. 5th కార్బన్ కి ఎప్పుడు CH2 పైన రాయాల్సింది, అది చూపించుకో. ఇంకా ఆటోమేటిక్ మిగిలింది ఏంటి? ఇక్కడ హెచ్ఏగా పక్కన పెట్టు. ఈ టైప్ రా. హెచ్, ఇక్కడ కూడా హెచ్, OH, ఇక్కడ హెచ్. ఇది పైరనోస్. దీని ఆల్ఫా డి. సార్ అలాగే ఉండాలని రూల్ ఏముందిరా? మరి సార్ డబుల్ బాండ్ అటే ఉండాలని రూల్ ఏం లేదు కదా. డబుల్ బాండ్ అటే ఉండాలని రూల్ ఏం లేదు. ఇలా కూడా ఉండొచ్చు స్ట్రక్చర్. ఇలా రాసుకున్నాం. ఇలా ఇప్పుడు రింగ్ ఎక్కడ వస్తుందా? ఈ హెచ్ వచ్చి ఇక్కడికి ఏర్పడిద్ది. ఆక్సిజన్ కి వచ్చేటప్పటికల్లా రింగ్ ఇలా ఏర్పడిద్దిరా. అంటే నీకు వచ్చేది CH OH ఇటే వస్తుందా? OH ఆన్ పేపర్ పెడితేనే ఐడియా వస్తుంది. OH H OH H
CH2OH CH2OH ఇలాగా సేమ్ జస్ట్ ఇక్కడ ఓరియంటేషన్. అందుకని ఇందాక ఆల్ఫా డి గ్లూకోజ్ బీటా డి గ్లూకోజ్ ఊరినే ఇలా ఉంటే రైట్ హ్యాండ్ సైడ్ ఉంటే ఆల్ఫా డి గ్లూకోజ్, ఇలా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటే బీటా డి గ్లూకోజ్. మరి దానికి హ్యావర్ స్ట్రక్చర్స్ ఎలా గీస్తాం? దీనికి వచ్చేటప్పటికల్లా సైక్లిక్ రింగ్ కదమ్మా. మళ్ళీ ఎన్ని మెంబర్స్ ఉండాలి? 6 మెంబర్. 6 మెంబర్ అంటే పైరనోస్ స్ట్రక్చర్. 6 మెంబర్ అంటే పైరనోస్. వన్ 2 3 4 5 6 అమ్మా. 6. ఓకే సేమ్. మళ్ళీ సార్ రైట్ హ్యాండ్ సైడ్ ఈసారి ఏమన్నా రైట్ హ్యాండ్ సైడ్ హెచ్ ఓహెచ్ హెచ్ ఓహెచ్ హెచ్ మళ్ళీ ఓహెచ్. ఇక్కడ లింక్ ఉంది తీసేయాలి కదా, ఇక్కడ తీసేయాలి. తీసేస్తే ఇలాగా రైట్ 1 2 3 4 5 6. 5th కార్బన్ కి ఇక్కడ CH2OH అని రాస్తాం. ఇంకా ఆటోమేటిక్ ఇక్కడ హెచ్, ఇక్కడ మళ్ళీ OH హెచ్ OH హెచ్. జాచుకోండి ఆల్ఫాకి బీటాకి తేడా ఎక్కడ? ఫస్ట్ కైరల్ కార్బన్ దగ్గరగా మనకి డిఫరెన్స్ ఉండేది. ఫస్ట్ కైరల్ కార్బన్ దగ్గర డిఫరెన్స్, మిగతాదంతా సేమ్. చూడమ్మా మిగతాదంతా సేమే. సో ఇది అడుగుతాడు ఎగ్జామ్ లో, ఈ స్ట్రక్చర్ ఇచ్చి కరెక్ట్ స్ట్రక్చరా డిఫరెంట్ స్ట్రక్చరా రైట్ రాంగ్ అడుగుతాడు. అంటే మీకు ఐడియా రావాలంటే ఓహెచ్ రాసుకుని దాన్ని బట్టి రాసుకోవాలిరా. ఓకే ఇది మనకి ఏంట్రా అంటే గ్లూకోజ్ రా. ఓపెన్ స్టైన్ స్ట్రక్చర్ కి వచ్చేటప్పటికల్లా చూసుకోవాలిరా. OH హెచ్ OH OH CH2H OH హెచ్ OH OH హెచ్ డికి. దీనికి ఇదే గుర్తుంచుకోండి అమ్మా, వేరే వద్దు. ఇది గుర్తుంచుకోండి. ఎల్ అంటే దీనికి మిర్రర్ ఇమేజ్ రాసుకో. ఎల్ అంటే దీనికి మిర్రర్ ఇమేజ్ రాసుకో. ఆల్ఫా రాయమన్నాడు అంటే ఆల్ఫా రాయమంటే డబల్ బాండ్ ఇటు పక్కన పెట్టుకో, డబల్ బాండ్ పెట్టుకో. బీటా సైక్లిక్ గ్రూప్ రాయమంటే ఇలాగా. అండ్ రింగ్ రాసుకున్నాక సార్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నాయన్ని ఆర్బీ క్యాంపస్ కదా, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నాయన్ని బాటమ్ అని పెట్టుకోరా. రైట్ హ్యాండ్ సైడ్ బాటమ్ ఆర్బీ భవన్. ఓకే రైట్ హ్యాండ్ సైడ్ బాటమ్, ఆటోమేటిక్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టాప్. అండ్ నెంబరింగ్ ఎక్కడ ఇస్తామమ్మా? పైరనో స్ట్రక్చర్ వచ్చేటప్పటికి పైరనో స్ట్రక్చర్ వచ్చేటప్పటికి నెంబరింగ్ 1 2 3 4 5 6 నెంబరింగ్ ఇలా ఉంటదిరా. నెంబరింగ్ గుర్తుంచుకోండి పైరనోస్. ఓకే రైట్. ఇది గ్లూకోజ్ గురించి. సేమ్ రివర్స్ లో అన్ని మనకి కీటో గురించి అయిపోయిందమ్మా. కీటో అయిపోతుంది. కీటోస్ కీటో అంటే ఫ్రక్టోజ్ రా. ఫ్రక్టోజ్ వచ్చేటప్పటికల్లమ్మా, ఫ్రక్టోజ్ వచ్చేటప్పటికి మళ్ళీ సేమ్ ఓకే ఆ కీటో గ్రూప్ అదే మనకి పెంటాహైడ్రేట్ ఇవన్నీ రాసుకుంటామమ్మా. అన్ని రాసుకుని చేసుకుంటే చివరికి వచ్చే మనకి డి ఫ్రక్టోజ్ వచ్చే స్ట్రక్చర్ ఇదిరా. CH2OH C డబల్ బాండ్ OH మిగతా ఎన్ని 1 2 3 4 5 2 3 4 5 6 మా కరెక్ట్ గా మిగతా అన్ని సేమ్. మనకి ఎలా ఉంటుందో గ్లూకోజ్ లో అలాగే OH H OH H CH2OH అమ్మ. థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్, ఫిఫ్త్ కార్బన్. గ్లూకోజ్ లో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. చూడండి ఒకసారి, థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్, ఫిఫ్త్ కార్బన్ స్ట్రక్చర్స్ ఒకేలాగా ఉంటాయమ్మా. రైట్. దీన్ని మనకి ఫ్రక్టోజ్. రైట్ సార్ సైక్లిక్, ఇది కూడా అంతేగా సైక్లిక్ ఎరా. సైక్లిక్ అన్నప్పుడు మా ఎక్కడ మళ్ళీ ఇలాగే వచ్చేది. సైక్లిక్ వచ్చేప్పటికల్లా అక్కడ OH వచ్చి యాడ్ అయింది అంటే ఇప్పుడు నీకు వచ్చేది ఏంట్రా? చూడు ఇదేనా CH2OH
హెచ్. ఓకే, అంతేనా? CHOH. దాన్ని మనకి లింక్ పెట్టడం కోసం ఇలా రాద్దాం. ఇది ఉండదు రోయ్, ఇది ఉండదు. ఈ కార్బన్ ని ఫస్ట్ రాసుకున్నామమ్మా, ఇలా రాసుకున్నాను రా నేను. CH2 రాసుకున్నానమ్మా. 1 2 3 4 5 6. ఇక్కడ ఏముంటది? H OH OH H OH H CH2OH. ఇది తీసేసి ఇక్కడ హెచ్ పెడతామమ్మా, అండ్ ఈ రెండింటిని లింక్ పెడతాం. అవునా? ఇదేగా? రైట్. సార్ దీన్ని ఏమంటారు సార్? మళ్ళీ లోపల OH ఉంటే ఆల్ఫా డి గ్లూకోజ్ అంట. ఆల్ఫా డి ఫ్రక్టోజ్ రా, ఆల్ఫా డి ఫ్రక్టోజ్. కానీ రింగ్ లో ఈ నెంబర్ చూడరా, 1 అంటే మామూలుగా 1 2 3 4 5 మెంబర్డ్ అమ్మా. ఇది 5 మెంబర్డ్ రింగ్ రా. 5 మెంబర్డ్ రింగ్ అంటే ప్యూరాన్ స్ట్రక్చర్. 5 మెంబర్డ్ అంటే ప్యూరాన్ స్ట్రక్చర్. ఇలా. కానీ ఇక్కడ నెంబరింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. ఇందాక ఇక్కడ స్టార్ట్ చేశాను కదా మనకి 6 మెంబర్, 5 మెంబర్ 1 2 3 4 5 6 అమ్మ. 6 కార్బన్స్. మళ్ళీ సేమ్ అలాగే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటే రైట్ హ్యాండ్ సైడ్ ఉంటే బాటమ్. ఎలాగా? ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ అంటే ఫస్ట్ కార్బన్ ఎప్పుడు ఇది 1 రా. 1 2 3 4 5 6. 1 కి అంటే ఇది 1. 2 దగ్గర బాటమ్ అయినది ఏంట్రా? OH. పైన ఎప్పుడు CH2OH. ఇక్కడ ఏంట్రా? బాటమ్ రైట్ హ్యాండ్ సైడ్ OH. నెక్స్ట్ థర్డ్ కార్బన్ దగ్గర బాటమ్ HM. ఫోర్త్ కార్బన్ దగ్గర OH బాటమ్. ఫిఫ్త్ కార్బన్ దగ్గర బాటమ్ అన్ని కాకుండా ఇక్కడ పైన CH2OH రాస్తాం, ఇంక ఇక్కడ H రాస్తాం రా, H. అదే రివర్స్ లో ఈసారి ఇటువైపు ఉందనుకోమా, OH CH2OH. మళ్ళీ ఇది మామూలుగా రింగ్ వచ్చిందనుకో, ఇది ఆల్ఫా డి బీటా డి వచ్చేటప్పటికల్లా ఏమైందిరా? మిగతాదంతా సేమ్ ఉంటది. ఇక్కడ మనకి ఫస్ట్ సెకండ్ కార్బన్ కి OH గ్రూప్ కింద ఉంటది. CH2OH. ఇక్కడ OH ఎక్కడ తప్పు రాసాం, రైట్ హ్యాండ్ సైడ్ బాటమ్ అంతే, రైట్. ఇంక మిగతా అన్ని సేమ్. సో ఈ కార్బన్ దగ్గర ఓరియంటేషన్ తేడా ఉంటుంది. అంటే వీటిని కూడా ఎనామర్స్ అంటారు. వీటిని కూడా ఎనామర్స్. సో మీరు ఎక్కడెక్కడ బొమ్మలు అంటే ఎలా రాసుకుంటాం అంటే 5 మెంబర్కి అయినా 5 మెంబర్కి అయితే 1 2 3 అలా రాసుకెళ్తాం. 6 మెంబర్కి అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి 1 2 3 4 5 6 అని 6 మెంబర్కి అయితే. సో అలాగే రైట్ హ్యాండ్ సైడ్ ఉంటే కింద, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటే పైన రాసుకుని వెళ్తాం. లాస్ట్ మార్క్ ఎప్పుడు CH2OH పైన రాసుకుని వెళ్తామమ్మా. ఇది మనకి 6 మెంబర్డ్ 5 మెంబర్డ్ గ్లూకోజ్ ఫ్రక్టోజ్. రేపు డైసాక్రైడ్స్ అండ్ పాలీసాక్రైడ్స్ అవి రేపు డిస్కస్ చేద్దామమ్మా. రేపుతో మనకి కార్బోహైడ్రేట్స్ అవ్వాలి. ఓకే, రైట్.